బలమైన వాక్యాన్ని విందాం కొద్ది నిమిషాలు. సంగీతానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చామో దేవుడు కూడా కీర్తనలకి ప్రత్యేకించి ఒక పుస్తకమే పెట్టాడు. ఆయన ఒక రైటర్ కీర్తనను గూర్చి ఎలా అంటాడు, ఒక కవి పరిశుద్ధ గ్రంథాన్ని గూర్చి మాట్లాడుతూ పరిశుద్ధ గ్రంథానికి హృదయం అనేది ఉంటే, ఆ హృదయం మధ్యలో ఉంటే, ఆ మధ్యలో నుంచి సంగీత కీర్తనలు బయటకు వస్తే అది కీర్తనల పుస్తకం అవుతుందట. నిజమే కదా? బైబిల్కి సరిగ్గా మధ్యలో ఉండే పుస్తకం కీర్తన గ్రంథం. కానీ అది విచారమనాలో ఇబ్బందనాలో మరి ఏ పదం వాడాలో తెలియదు, కానీ కీర్తనని మనం పెద్దగా పట్టించుకోము. సామెతలు చదివినంతగా కీర్తనలు చదవము. మనం ప్రకటన గ్రంథం వినడానికి ఉన్నంత మోజు కీర్తనల మీదకి ఎక్కదు మనకి. ఎందుకో క్రైస్తవ్యానికి కీర్తనల మీద చిన్న చూపు. కొన్ని కీర్తనలు చదువుతున్నప్పుడు అరే దేవుడు ఈ కీర్తన ఎందుకు రాశాడా అని ఆలోచిస్తే నిజంగా ఆశ్చర్యపోయే సంగతులు ఉన్నాయి. అక్కడ కీర్తనలు మేజర్గా 2 విషయాలు చెబుతారు. ఒకటి, దేవునితో ఎలా మాట్లాడాలో మనకు చెబుతుంది. మనకున్న కండిషన్లో మనం ఎలా ధైర్యంగా ఉండాలో మనకు చెబుతుంది. కీర్తనల రుచి ఎరిగిన వాడు ఎక్కువగా నలిపేసే పుస్తకం ఏదన్నా ఉంది అంటే అది కీర్తనల పుస్తకం. నిజంగా మన లైఫ్కి చాలా దగ్గరగా ఉండే విషయాలు అవి కీర్తనలు. అవి కేవలం కీర్తనలే కాదు, వ్యక్తిగత జీవితానికి గుణపాఠాలు కూడా. అందుకేనండి క్రైస్తవ్యంలోనే కాదు, ఎంతమంది కవులు వచ్చినా, ఎంతమంది కీర్తనలు రాసినా బైబిల్ కీర్తనల్ని దాటిపోవు. అవి ఎందుకు దాటిపోవంటే కేవలం ఒకే ఒక్కటి, వారు అనుభవిస్తూ దేవునితో దోబూచులాడుతూ దేవునితో పెనుగులాడుతూ వారి లోపాలని సరిచేసుకుంటూ వారి వ్యక్తిగతమైన జీవితంలో ఎన్నో అనుభవాలు చూస్తూ కీర్తనలు రాశారు. ఈరోజు కీర్తనలు ఎలా రాస్తున్నారు చెప్పండి? ఈరోజు అనుభవాలతో కీర్తనలు రాసేవారు లేరు, అయిపోయింది ఆ కాలం. ఈరోజు అనుభవాలతో కీర్తనలు ఎక్కడున్నాయి చెప్పండి? 4 డిక్షనరీలు దగ్గర పెట్టుకొని, 4 గ్రాంధిక పదాలు దగ్గర పెట్టుకొని, చక్కగా మీకు ఎవరికి అమౌంట్ ఎంత ఇస్తే మాకు బెస్ట్ ట్యూన్ ఇస్తారని ఈ మార్కెటింగ్ లాంగ్వేజ్ థింకింగే తప్ప, నేను దేవునితో నలిగిపోయి రాసిన ఈ పాట బ్రదర్ అని చెప్పేవాళ్ళు కరువైపోయారు. ఈరోజు ఏడ్చిన కళ్ళతో కవులు కనబట్టలేదు. ఈరోజు నలిగిన హృదయాలతో రచనను ఎలుగెత్తి చెప్పేవారు లేరు. ఈరోజు ఎందరో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు మీరు చూడండి, ఏడ్చి రాశారు. అందుకండి ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్స్ మరలా బైబిల్ కీర్తనల తర్వాత ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఇప్పటికీ మీరు చూడండి. ఆ రోజుల్లో ఈ రోజున్న సినిమా యాక్టర్ లాంటి వారు పాడారనుకుంటున్నారా? 150 సంవత్సరాల క్రితం క్రైస్తవ్యాన్ని నడిపించింది సినిమా సంగీతం లేనప్పుడు హృదయాలు కదిలిపోయే పాటలు రాశారు భక్తులు. ఈరోజు మనం అనుకుంటాం తింగర మాటలు మాట్లాడుతూ పలానాయన పాడితే బాగుంటుంది, పలానాయన పాడితే బాగుంటుంది. పలానాయన కాదు, ప్రార్థన, భయభక్తులు, దేవుడంటే విధేయత చూపి జీవితంలో నలిగిపోయిన వాడు స్వరం బాగోకపోయినాడు పాడితే దేవుని దృష్టికి చాలా బాగుంటుంది. అట్టివారు కావాలి, దేవునికి నలిగేవారు కావాలి, దేవుణ్ణి నమ్మేవారు కావాలి. అలాంటి వారు పాడాలి. అలాంటి కీర్తనలో మచ్చుకి ఒక కీర్తన మనం చూద్దాం, సరి చేసుకుందాం. మన వ్యక్తిగత జీవితాలకు కావలసిన ఒక యథార్థమైన కీర్తన రాసిన, గ్రౌండ్ లెవెల్ నుంచి కింగ్ అయిపోయిన వాడు రాసిన కీర్తన అది. ఏంది ఆ కీర్తన? 11వ కీర్తన చూద్దాం ఒకసారి. దావీదు రాసిన 11వ కీర్తన. అందరూ బైబిల్ ఓపెన్ చేయాలి. దావీదు రాసిన 11వ కీర్తన మొదటి వచనం. దావీదు రాసిన 11వ కీర్తన మొదటి వచనం. యెహోవా శరణు చొచ్చి ఉన్నాను, పక్షివలే నీ కొండకి పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుట ఎలా? దుష్టులు విల్లెక్కి పెట్టి ఉన్నారు,
చీకటి యథార్థ హృదయాల మీద వేయుటకే, యథార్థుల మీద వేయుటకే తమ బాణములు నారియందు సంధించి ఉన్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? ఎప్పుడన్నా ఆలోచించామా కీర్తన? అంత తీరుకుందా మనకి? చెప్పండి. కీర్తనలు ఎందుకు? ఉన్న వాక్యాలే చదవం మనం. ఈరోజు క్యాలెండర్లో వాక్యాలు చదివే బ్యాచ్ ఎక్కువైపోయారు. ఈరోజు వాగ్దాన కోడ్ల మీద వాక్యాలు చదివే బద్ధక క్రైస్తవులు ఎక్కువైపోయారు. ఆపదొస్తేనో ఆదివారం వస్తేనో బైబిల్ తిరగని ఆరాధన భక్తులని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. శ్రద్ధగా రోజు నేను భోజనానికి టైం కేటాయిస్తున్నట్టుగానే, స్నానానికి టైం కేటాయిస్తున్నట్టుగానే నా దేవుడు నా కొరకు రాయించిన ఈ పరిశుద్ధ గ్రంథానికి కూడా సమయాన్ని కేటాయించాలని ఆలోచించే కసిగలిగిన హృదయాలు ఉన్నాయా? ప్రశ్నే. మీకు మాట చెప్పిన మీరు నమ్మండి, నమ్మకపోండి. నాకు కేవలం బైబిల్ చదువుకోవడానికి టైం దొరకట్లేదని నా ఉద్యోగం వదిలేయాలనుకుంటున్నాను నేను. మీరు నమ్మండి, నమ్మకపోండి. నాకు పగలంతా డ్యూటీ, నైట్ అంతా మీటింగ్ ఉంటుంది. నాకు చదువుకోవడానికి టైం ఉండలేదు. నేను ప్రజలతో మాట్లాడడం కాదు, దేవుడు నాతో కూడా మాట్లాడాలిగా. ఆ మాట్లాడే సమయం దొరకట్లేదు. అక్కడ ఎక్కడ పోతుంది ఆ సమయం అంటే, ఎనిదిరిగి చూసుకుంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ అన్న ముద్రే తప్ప నాకు బైబిల్ చదువు నాకు పెద్ద ప్రశ్న అవుతుంది. నాకు అది మీకు కసి రావాలని నన్నే ఉదాహరణ పెట్టి చెబుతున్నాను. బైబిల్ చదవలేని బద్ధకస్తులకి దేవుడు జవాబు ఇవ్వడు. ఆయన హృదయ కన్నీరు, ఆయన హృదయంలో ఉన్న వేదన, ఆయన హృదయంలో ఉన్న భారము, ఆయన హృదయంలో ఉన్న చిత్తము వెలువడింది గ్రంథ రూపంలో. మహానుభావులు బైబిల్ గుచ్చిన కితాబ్ ఏంటో తెలుసా? మనకు బలుబు కనిపెట్టిన ఆయన మనకు తెలుసు. ఆయన పేరేందో? థామస్. ఈ థామస్ గారు అన్న మాట మనకు తెలుసు. ఈ గంభీరమైన విశ్వం దేవుని యొక్క శక్తి సామర్థ్యాన్ని వివరిస్తే విశ్వంలో దొరకనిది బైబిల్లో మాత్రమే దొరికేది దేవుని చిత్తం అన్న. దేవుని చిత్తం విశ్వంలో దొరకదు, ఖగోళంలో దొరకదు, ఈ జాగ్రఫీ, ఈ భూగోళ శాస్త్రాల్లో దొరకదు, ఎక్కడా దొరకదు. ఆయన గంభీరత ఏంటో చెబుతుంది విశ్వం. మరి దేవుని ఇష్టాలు కానివి ఎలా తెలుస్తాయి అంటే యూనివర్స్ చెప్పదు. మరి ఎక్కడ తెలుస్తాయి? ఆయనకి నచ్చింది ఒకటి, నచ్చినది ఒకటి ఉందని ఎక్కడ తెలుస్తుంది అంటే బైబిల్లో తెలుస్తుందట. థామస్ అన్న మాటది, పెద్ద ఆయన అన్న మాట గుర్తుపెట్టుకోండి. మనం చదవాలి బైబిల్ని. అలా చదువుతున్న మాటల్లో మన జీవితాల మీద ఒత్తిడి తీసుకొచ్చే మాటల్లో ఒక మాట ఈ 11వ కీర్తన. ఆయన రాస్తున్నాడు, నలిగిపోతూ రాస్తున్నాడు. రాస్తున్నప్పుడు ఎవరి పాడలో కూడా రాసేశాడు. ఆయన రాశాడు. చూడండి మొదటి వచనాలు. ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. ఎవరు పాడాలట? ప్రధాన గాయకుడు. ఎవరా ప్రధాన గాయకుడు? హాలీవుడ్లో పాడేవాడా? ఎవడా ప్రధాన గాయకుడు? ఆ గ్రీక్ ఫిలాసఫీలో ఉన్నవాడా? ఎవడా ప్రధాన గాయకుడు? ఆ ఎథెన్స్లో తిరుగుతున్నవాడా? ఎవడా ప్రధాన గాయకుడు? యెహోవా యందలి భయభక్తులు కలిగిన క్వైర్ టీమ్ మెంబర్స్లో ప్రధానమైన వాడు. అక్కడ దేవుని ఆవరణంలో పాడుతున్న అనేక మందికి ఎవరైతే మాస్టర్గా వ్యవహరిస్తున్నాడో వాడు పాడాల్సినది. మనమైతే ఎవరితో పాడించేదో తెలుసా? బాలసుబ్రహ్మణ్యం గారితో పాడించండి అందమ్మ. మనమైతే ఎవరితో పాడించేదో తెలుసా? సన్నగా చక్కగా పబ్లిక్లో నైస్ ప్లాట్ఫామ్ ఏ సినీ గాయకుడికి ఉందో వాడితో పాడించండి అంటాం. కానీ బైబిల్ చెప్తుంది దేవుని పిల్లలు పాడాలి. అది ప్రధాన గాయకులైన వారు పాడాలి. ఎవరు పాడాలంటే ప్రధాన గాయకుడు. ఎక్కడైతే క్వైర్ టీం ఉందో, మెయిన్ సింగర్ ఎవరైతే ఉన్నారో, అక్కడ నిలబడిన మాస్టర్ ఎవరైతే ఆర్గనైజర్ ఉన్నాడో ఆయన ఆధ్వర్యంలో ఆయన ఎలా ఉండాలంటే మిగిలిన ఆ నిబంధనలు చెబితే ఆర్టికల్ ఉంది మనకి. ఆ మోసే లాలో ఆర్టికల్ మనకు చెబుతుంది. ఏమని చెబుతుంది? ఫలానా వాడు ఆత్మ తీవ్రత చేత దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, అట్టి వారు సంగీత విద్వాంసులుగా ఉన్నవారు, లేవి క్రమంలో ఎవరైతే ఉన్నారో దేవుని పిల్లలైన వారు వాడే పాడాలి అన్నాడు. వారిని తీసుకురండి. వారిలో ఎవరైతే మేనుగా వ్యవహరించే వ్యక్తి ఉన్నాడో అత్తగాడు
జర జాగ్రత్తగా పాడన్నాడు. ఎవరు పడితే వారు పాడకూడదు. ఇలా అన్నందుకు నా మీద బాణాలు సంధించేస్తున్నారు చాలామంది. నేను సింగర్ని కాదు, నేను ఏమీ కాదు, కానీ వినినా వినకపోయినా సత్యము సత్యమే. చెప్పాల్సింది చెప్పాలంతే. వినాల్సింది వినేవారు ఉంటారు, వినకపోయినా అది తర్వాత దేవుడు చూసుకుంటాడు. కానీ దేవుని పాటలు దేవుని పిల్లలు ఎరిగిన వారు పాడాలి. దావీదు చెప్తున్నాడు, ఇదిగో ప్రధాన గాయకునికి చెప్తున్నాడు, నా అనుభవాలతో పాట రాస్తున్నా. అనుభవాలు లేనివాడు పాట రాస్తే ఎలా అంటున్నాను, బాధపడకండి. అనుభవాలు లేనివాడు పాట రాస్తే యేసు అనే పదం లేకపోతే అది లవర్ కోసమా యేసు కోసమా తెలియని కన్ఫ్యూజ్. ఈరోజు తప్పుగా అంటే నన్ను క్షమించండి, తర్వాత పిలవకపోయినా నో ప్రాబ్లం. నేను మరలా చెప్తున్నాను, యేసు క్రీస్తు అనే ఒక పదం కనబడకపోతే వీడు ఎవరి కొరకు పాడుతాడు, కన్ఫ్యూజ్ ఈరోజు. అంతే, అక్షరాల బట్టి పడితే పాటలు అలాగే తగలడతాయి. అనుభవాలు లేకపోతే, దేవునితో పెనుగులాట లేకపోతే అలాంటి గొడ్డి పదాలే వస్తాయి. క్రీస్తు అనే పదం కనబడకపోతే అది ఏదో ఆయన జీవితానికి ఎక్కడో నలిగిపోతున్న విషయాలనే కనబడతాయి. కానీ భక్తిలో రాస్తే, జీవితంలో విశ్వాసంలో నుంచి, వాక్యపు కళ్ళద్దాల్లో నుండి మన జీవితాన్ని చూసుకుంటే అడుగడుగున దేవుడు గురించి తప్పించిపోతూ రాస్తాం. పురుషోత్తమ సోదరి గారు లేరా చెప్పండి? తన భార్య కళ్ళ ముందుకు వచ్చినప్పుడు, ఎప్పుడో కొన్ని ఏడాది కొంతకాలం తర్వాత తిరిగి వస్తే వాళ్ళ ముందుకు వచ్చేసరికి తన భార్యే తను గుర్తుపట్టలేదట. తన భార్య గుర్తుపెట్టకపోతే ఆకలేస్తుందమ్మ అన్నం పెట్టంటే తర్వాత గుర్తుపెట్టి పట్టుకెళ్ళి పేడ మీద అన్నం పెట్టిందట. తిను యేసు అని వెళ్ళిపోయావుగా అందట. నీకు యేసే నిజంగా దేవుడైతే ఆయన కొరకే జీవితం అయితే ఇప్పుడు తినంటే ఆ పేడ మీద ఉన్న పులిహార తింటూ రాశాడు అనుభవంతో పాట, యేసు వచ్చుచున్నాను అని. అది కదా మనకు కావాల్సింది. మన రేపే భక్తులు కావాలి, మన గుండెలను నేరుగా పొడిచే వాళ్ళు కావాలి, మన జీవితాన్ని దేవుని వాక్యాన్ని కీర్తనగా మలిసి కడిగి పడేసేవారు మనకు కావాలి. అట్టి వారు బైబిల్లో పుంకాలుగా ఉన్నారు, లిఖింపబడ్డారు. వాటిని కొనసాగించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అదే చెబుతున్నారు దావీదు గారు, ఇదిగో ఆయన శరణజొచ్చి ఉన్నాను. చదువుదాం. పక్షివలే నీ కొండకి పారిపొమ్ము, దుష్టులు ఇల్లు ఎక్కుపెట్టి ఉన్నారు, చీకట్లో యథార్థుల మీద వేయుటకే తమ బాణములు నారి యందు సంధించి ఉన్నారు. ఏం జరుగుతుంది? అమాయకుడండి దావీదు. ఒకప్పుడు ఎక్కడో కామన్గా సాదా సీదాగా నలుగురిలో సరి అయిన గుర్తింపు లేని చిన్నోడు, ఫ్యామిలీలో కూడా సరి అయిన గౌరవం డిగ్నిటీ లేనోడు. పట్టించుకోలేదు ఆయన్ని. అందరు అన్నలో గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఆర్మీలో పనిచేస్తున్నారు వాళ్ళు. అన్నీళ్ళందరూ ఆర్మీలో జవాన్స్, వారు ఊర్లో బయట మేము పెహల్వాన్స్ అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఈ అబ్బాయిని మాత్రం గొర్రెల వెనకాల పంపించేశారు. అన్యాయం. ఈ అబ్బాయిని మాత్రం కనీసం ఏ విద్యకి, ఏ గవర్నమెంట్ ఉద్యోగానికి అర్హత లేకుండా చిన్నోడు అని చిన్న చూపు చూసి సద్దనమిచ్చి గొర్రెల వెనకాల పంపించేశారు. పట్టించుకోలేదండి. కానీ దావీదు ఎప్పుడు ఏదో రోజు ఎదుగుతాండ్రా మీ అంతు చూస్తాండ్రా అనే రకం కాదు. మనమైతే తెలుగు యాక్టర్లకు డైలాగులు కొట్టేద్దాం. ఏదోలా సరి చేస్తామని దానికి చాప్టర్ 1 చాప్టర్ 2 ఏదో పెడుదాం. మనం కూడా వాతలేసుకుంటున్నాం కదండి బయట చూసి, ఏదో ఒకటి చేద్దాం. కానీ దావీదు అలాంటి కాదు. నన్ను ఎవరు పట్టించుకోకపోయినా నా గొర్రెలు పచ్చిక బయళ్ళ మీద మేస్తే, నా గొర్రెల కాపరి నేనైతే ఈ గొర్రెను కాస్తున్న నా కాపరి పైనున్నాడు అన్నాడు. నేను పచ్చిక బయలు మీద నా గొర్రెల్ని మేపుతున్నాను, నన్ను మేపువాడు, నా కావల కాయవాడు ఒకడున్నాడు. మా నాన్న పట్టించుకోకపోవచ్చు గాక, మా అయ్యకు నేను గుర్తు లేకపోవచ్చు, మా అన్నకు నేను గుర్తు లేకపోవచ్చు, మా ఊరికి నేను గుర్తు లేకపోవచ్చు, నన్ను గుర్తించిన వాడు ఒకడున్నాడని మాసిన వస్త్రాలతో చెరిగిన జుట్టుతో గొర్రెల వెనకాల తిరుగుతూ, చిన్న సంగీతాన్ని పట్టుకుని వెనకాల తిరుగుతూ దేవుడు 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 అని పాటలు రాసుకుంటూ తిరిగాడు. మన దేవుడు ఎలా అంటాడు చెప్పనా?
ఎక్కడైతే ఆయన హృదయాలు, ఎక్కడైతే ఏ హృదయం తెరవబడాయని గూర్చి హృదయానుసారంగా అరుస్తుందో ఆ స్వరాన్ని వినడానికి దేవదూతలను కూడా కొంచెంసేపు సైలెంట్గా ఉండమంటాడు. మీరు సైలెంట్గా ఉండండి అంటాడు. ఎవరిని? దేవదూతలను అంటాడు ఆయన. దేవదూతల స్వరాల కన్నా ఈ మానవ హృదయాల నుంచి వచ్చే స్వరాలు ఆయనకి తీయగా ఉంటాయి. దావీదు పాడుతూ తిరుగుతున్నాడు. తిరుగుతూ ఉండగా ఆయన ఎవరో పట్టించుకోవట్లేదు. ఆయన ఆశంతా ఒక్కటే, నా గొర్రెల మందలో ఒక చిన్న పిల్ల కూడా తప్పిపోవడానికి వీలు లేదు, ఇది నా బాధ్యత, కమిట్మెంట్ అన్నాడు అంతే. నిజానికి మంద ఎవరిదో తెలుసా? వాళ్ళ నాన్నది. ఎవరిది? వాళ్ళ నాన్నది. వాళ్ళ నాన్న అప్పగించాడు. నిజానికి క్లైమ్ చేస్తే దావీదుకు కూడా మంద రాదు. లా ప్రకారం, చట్ట ప్రకారం క్లైమ్ చేస్తే నామినీ నేమ్ దావీదు ఉండదు, జ్యేష్ఠుడికి పోతుంది. తన మంద కాని మందను దావీదు కాస్తున్నాడట బాధ్యతగా. మనమైతే ఏం చేద్దామండి? చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు, మిమ్మల్ని అడుగుతున్నాను నేను. మనమైతే మనం ఏం చేద్దాం చెప్పండి? నాన్న పనులు ఏదన్నా నమ్మి మనకు అప్పగించి, ఇంకా మనకు వారసత్వపు పేరు ఏమి పెట్టకపోయినా ఒక పని చేయరా అని పెడితే మనం ఏం చేస్తాం చెప్పండి? గాలి కుదులు తిరుగుతాం. విచారమనాలో, బాధనాలో, నవ్వనాలో తెలియని పేరేంటి చెప్పనా? ఎల్ఐసి పాలసీలు, పెద్ద పెద్ద పాలసీలు కడితే పాలసీ కోసం తండ్రినే చంపేసిన కొడుకులు కూతుర్లు లేరు, ఉన్నారు. పెద్ద పెద్ద ఏవైతే లోన్స్ తీసుకున్నారో అది మాకే వస్తుందంటే తల్లిదండ్రులనే ఉన్నపాటున పైకి పంపించేసిన వాళ్ళు లేరు, ఉన్నారు. ఎందుకంటే మనకి బాధ్యత అనే పదం చాలా దూరాన్ని ఉంది. మరో మాట నేను చెప్పిన, తండ్రి గొర్రెలను జాగ్రత్తగా కాయమని దావీదుకి చెబితే దావీదు నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా చిన్న గొర్రె పిల్లను కూడా కాస్తున్నాడట. మరో మాట నేను చెప్తాను, మనం నాన్న గొర్రెలు కాయొద్దు కానీ, మన తండ్రి ఆస్తుల్ని మనం చక్కపెట్టొద్దు కానీ, ఈ వయసులో మన తల్లిదండ్రులు మన్నించకూడదు అని చెప్పినా, చక్కగా చదువుకోండిరా అని చెప్తారు. చక్కగా చదువుకోండిరా అని చెప్తారు. చదువుతున్నామా? బాధ్యతగా చదువుతున్నామా? అడుగుతున్నాను మిమ్మల్ని. దావీదు ఎండన పోయే అరణ్యంలో మృగాల మధ్య బాధ్యతగా గొర్రెల్ని కాసంట. నిన్ను మృగాల మధ్యకు పంపలేదు మీ నాన్న. నిన్ను అడవిలోకి పోయి మందల కాయమని లేదు. నేను చక్కగా నీకంటూ ఒక డిగ్నిటీ ఇచ్చి, ఒక డ్రెస్ ఇచ్చి, నీకు పాకెట్ మనీ ఇచ్చి, నీకు టైం అంతా కేటాయించి, వారి రెక్కల కష్టాన్ని తెచ్చి నీకు పెట్టుబడిగా పెట్టి చదువుకోమంటే సినిమాలు చూసి చెప్పండి ఫ్లెక్స్లు కట్టి సిగ్గు లేకుండా ఆ ఫ్లెక్స్ల మీద కింద ఫోటోలు వేయించుకుంటున్నావు. నిన్నేం చేయాలి చెప్పు? నేను ఫ్లైట్ ఎక్కించొద్దు. ఫ్లైట్ అంటే ఏంటో తెలుసా? క్రైమ్ పోలీసుని అడగని చెప్తారు. ఫ్లైట్ అంటే ఈ 2 రెక్కలు ఉంటాయిగా, మాట వినకపోతే గూళ్ళు వెనకట్టి 2 చేతులు కట్టి మధ్యలోకి తాడేసి ఉక్కికేసి పైకి లాగేస్తారు. మొత్తం రసం దిగిపోతాయి. లైన్కి వచ్చేస్తారు అందరూ. 25 ఏళ్ళు ఎదిగారు, 20 ఏళ్ళు దాటింది, బాధ్యత లేకుండా, అయ్యో మా నాన్న కూలీ నాలు చేసి కష్టపడుతున్నాడు, నేను బాధ్యతగా చదువుకోలేని బాధ్యత రాని వాడిని ఫ్లైట్ ఎక్కించొద్దా చెప్పండి? బాధ్యత లేకుండా ఎక్కడికి పోతున్నారంటే రిలీజ్ అయిందట. ఏంటది? మా చెప్పండి, ఏదో ఉంటుంది, మా హీరో సినిమా రిలీజ్ అయింది. అవును, మరి చదివేస్తున్నాడుగా మీ హీరో నిన్ను. రిలీజ్ అయిందట. ఏంట్రా నీ చొక్కా అలా సిరిగిపోయిందని అడిగితే ఫస్ట్ షోకి టికెట్ల కోసం ఫైట్ జరిగిందన్న అంటున్నాడు. ఒరి నీకేంట్రా కొండ మీద గాయమేంట్రా అని అడిగితే వాడట్టున్నాడు, అదే టికెట్లో కొంచెం మా ఫైట్ చేయాల్సి వచ్చింది, మా హీరో షో ఎలా అయినా చూడాలని. కన్ను పోవాల్సింది నీకు అసలు. చూడండి, ఈరోజు మనం చెప్పే మాటలు చూడండి. నువ్వేంట్రా రోజు కాలేజీలో అటెండెన్స్ లాస్ అవుతుందట, సరిగ్గా లేదు, పేరెంట్స్ కంప్లైంట్ చేస్తున్నారంటే ఈ అటెండెన్స్ కాలేజీ కాదు, పార్కులో డైలీ ఉంటాడట. ఎందుకు? నిరాహార దీక్ష చేస్తున్నావు అక్కడ. దేశంలో హక్కులు జాగ్రత్తగా జరగాలని, చట్టాల సవరణ జరగాలని, అసెంబ్లీ సరిగ్గా జరగట్లేదని ఏమన్నా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు కాదు. అక్కడ పోయి సొంగ కారుస్తున్నాడు. పోతావు నేను చెప్తున్నాను. చదువుకోవాల్సిన టైంలో చదువుకోకపోతే రేపు చెప్తున్నాను, పశువులను కాయడానికి కూడా పనికిరా. ఎందుకంటే గేదె నీ మాటనంత పోరా అంటుంది. ఎందుకంటే దాని పిల్లం కూడా రాదు నీకు అది రాలేదు, చదువు రాలేదు,
పశువులు మేపడం రాలేదు. దేనికి పనికొస్తావు అంటే గట్టిగా అరిసి నోరు పెద్దదైపోయి మీ అమ్మ మీద అరవడం వచ్చింది నీకు, అంతే. మీ నాన్న మీదకి తిరగబడడం వచ్చింది, అంతే. నీకేమొచ్చు? దావీదును చూడు, సిగ్గయ్యాలి, కనీసం పట్టించుకోలేదండి ఆయన్ని. దావీదును చూడు, సిగ్గుపడాలి మనం. ప్రేమ లేదు, ఆప్యాయత లేదు, పట్టింపు లేదు. ఆ అబ్బాయి తిన్నాడా లేదని పట్టించుకునేవారు లేరు. వాళ్ళ అయ్య మనసు ఎంతసేపు ఆ జవాన్స్ ఎవరైతే ఆ సైనికులు ఉన్నారో వారి మీద ఉంది తప్ప చిన్నోడు తిన్నాడా ఉన్నాడని పట్టించుకునే నాదులు లేరు. పట్టించుకోలేని వారున్నా ఏది పట్టించుకోకుండా ముందుకు సాగిపోయే బాధ్యత కలిగిన బాలుడు చెప్పండి దావీదును చూస్తే మనకు గౌరవం రావాలండి. దావీదులా ఉండాలి. ఎందుకు ఉండాలంటే మీ నాన్న గమనిస్తాడు లేదో నాకు తెలియదు, మీ అమ్మగారు గమనిస్తారు లేదో నాకు తెలియదు, కానీ పైనున్న భగవంతుడు మాత్రం గమనిస్తాడు. నీ ఎథిక్స్ ఎలా ఉన్నాయో అని ఖచ్చితంగా చూస్తాడు. నువ్వు 31st వెళ్ళి కార్డ్ తీసేసుకుంటే దీవించేంత అమాయకుడు కాదు మన దేవుడు, గుర్తెట్టుకో. నువ్వు సంవత్సరం అంతా నీ ఇష్టానుసారంగా గాలి తిరిగేసి నీ ఇష్టమైనవన్నీ చేసి వచ్చి నీకు అయ్యగారు కార్డు ఇచ్చేస్తే, అయ్యగారు మంచోడు కనుక ఇస్తున్నాను, అయితే ఇవ్వను. అయ్యగారు మంచోడు కనుక ఆయన కార్డు ఇస్తున్నాడు, ఆ కార్డు నీకు ఇచ్చేస్తే దాన్ని బట్టి నీకు బ్లెస్సింగ్ వచ్చేస్తుంది అంటే ఎవరు చెప్పారు నీకు? బిబిలికల్గా చాలా రాంగ్ వేలో వెళ్తున్నావు, తప్పు చేస్తున్నావు. నీకు ఏడాదికి వాక్యం కాదు నీకు దీవెన, నీ మోరల్ వాల్యూస్ని బట్టే దేవుడు నీకు దీవెన ఇవ్వాలనుకుంటాడట. నీ వ్యక్తిగతమైన భద్రతను బట్టే దేవుడు చూస్తాడు. దావీదుని చూస్తున్నాడు. తనది కాని గొర్రె పిల్ల కొరకు ప్రాణం పెట్టాడట. ఎవరు? దావీదు. ప్రాణం పెట్టడానికి వెళ్ళిపోయాడు, ప్రాణం పెట్టడానికి, పెట్టుబడిగా పెట్టడానికి వెళ్ళిపోయాడు. ఒకరోజు సింహం వచ్చిందట, తెలుసుగా మనకు స్టోరీ. సింహం వచ్చిన వెంటనే సింహంతో ఫైట్ జరుగుతుంది. సౌలు అడుగుతున్నాడు, ఏరే నాయన 40 రోజుల నుంచి ఒకడు అరుస్తున్నాడు, నువ్వేదో వచ్చి కొట్టేస్తానంటున్నావట. ఆడ హైట్ చూస్తేనే మేము సగం చచ్చిపోయి గుడారాల్లో ఇండోర్ గేమ్స్ అన్నీ వాడుకుంటున్నాం మేము, నువ్వు వచ్చి ఏదో మళ్ళీ తిరిగి సవాల్ చేస్తున్నావంట, నువ్వు కుదురుకుండరా అన్నారు. ఎవరిని? దావీదుని. 40 రోజుల నుంచి వాడు అక్కడ ఉన్నాడు, అజానుబావుడు. ఎవరు చెప్పండి? గొలియాత్ గాడు. వాడేమంటున్నాడు తెలుసా? మీరంతా రావడం, మీరంతా రావడం, మేమందరం రావడం టైం వేస్ట్ భయ్యా. మీ నుంచి ఒకటి రండి, నా నుంచి నేను ఒక్కడినే వస్తున్నా. టైం వేస్ట్ వద్దు, 1 డేలో తేల్చేద్దాం. వస్తారా అని 40 రోజుల నుంచి అడుగుతున్నాడు వాడు. 40 రోజులను అడుగుతుంటే ఇలా అన్నారట, మనం కొన్ని వినలేనట్టు ఉండాలన్నారట. ఎవరు? ఈ పెద్ద మనుషులు. ఎవరు? ఈ ఆర్మీ జవాన్స్ అందరూ ఇలా అన్నారట, మనం కొన్ని వినకూడదు, మనం చెడు వినకూడదు అన్నారట, చెడు చూడకూడదు అన్నారట. పోయేలు ఏం చేస్తున్నారంటే గుడారంలో, నేను ఎప్పుడు చెప్పే మాట, వీళ్ళ ఇంటి దగ్గర ఏం చెప్పొచ్చారో తెలుసా? వీళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ భార్య మళ్ళీకి ఆ ఊర్లో ఇచ్చిన బిల్డప్, ఆ టౌన్లో ఇచ్చిన బిల్డప్ ఏంటో తెలుసా? కత్తి బలంగా నూరి కవచాలు కట్టుకుని చకచక నడుచుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఇంటిగారు చెప్పారు, అమ్మాయి యుద్ధానికి పోతున్నాం అని. ఇలా యుద్ధానికి పోతున్నప్పుడు ఇంటికాడ వాళ్ళు కుదురుంటారు, వాళ్ళు చెప్తారు, మా ఆయన ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఎక్కడికి వెళ్ళాడు? మా ఆయన యుద్ధానికి వెళ్ళాడు, ఈ వారం అంతా యుద్ధంలోనే ఉంటాడు ఆయన, మా ఆయన జవాన్ అని చెప్పుకుంటారు. వీళ్ళు ఎంత బిల్డప్ ఇస్తున్నారు. పోయి అక్కడ చేసే ఆ గ్రౌండ్లో, ఏ బ్యాటిల్ గ్రౌండ్లో వీళ్ళు చేసే పని ఏంటంటే టెంట్ వేసుకుని లోపలికి పోయి గేమ్స్ ఆడుకుంటున్నారట. చూసారు, ఇది యుద్ధం వీళ్ళు చేసేది. దేవుడు గమనిస్తున్నాడు, ఎవరు ఏమి చేయట్లేదు, పట్టించుకోవట్లేదు. సౌలు కూడా కిటికీలోని చూసి ఇటు చేయాల నాకన్నా హైట్ ఉన్నాడు అన్నాడట. ఇశ్రాయేలు అందరికన్నా పొడవైన వాడు ఎవరంటే రాజైన సౌలు. ఎవరొచ్చినా భుజాల దగ్గరికే వస్తారట. కానీ సౌలు కన్నా హైట్ ఉన్నాడు. వీడెవడు? ఈడదో రకం. ఎవడాడు? గొలియాత్ గాడు. ఆడి ముందు ఎవడైనా వాలిపోరా, ఆడి హైట్కే పడిపోయేలా ఉన్నారు. అలాంటి టైంలో సౌలు అన్నాడట, నేను వెళ్ళను, మీరు వెళ్ళొద్దు, రక్తపాతం వద్దు, శాంతి ఇద్దాం. అసలు సీన్ ఇలా ఉంటుందని తెలివి వచ్చేసారు వీళ్ళు యుద్ధానికి. సైలెంట్గా గుడారంలో ఉండి ఆఫర్లు ఇస్తున్నాడట. ఎవరు? సౌలు గారు. ఏమంటున్నారంటే, ఇదిగో ఎవడైనా మీలో ఎవడైనా కనబడుతున్న నోరికి అదుపు లేకుండా వాగుతున్నవాడు, సున్నతి లేనివాడు, దేవుణ్ణి జీవాధిపతిని ఎక్కిరిస్తున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడిని మట్టి కరిపించిన వాడికి నా రాజ్యాన్ని, నా కూతుర్ని ఇచ్చేస్తానన్నాడట.
నిజానికి తిరిగి మాట చెప్పాలంటే అక్కడ ఇచ్చేయాల్సిందే నీ కూతురిని రాజ్యాన్ని కదా, ముందు నీ సింహాసనం ఇచ్చే దరిద్రం వదిలిపోతుంది. నువ్వు ఇచ్చేయాల్సింది రాజ్యాన్ని కూతురిని కాదు, ముందు కత్తి ఇచ్చేయి. ఎందుకంటే కత్తికి పొదరున్నా తిప్పేవాడికి ధైర్యం లేనప్పుడు ఎందుకు ఆ కత్తికే అవమానం. దావీదు వచ్చేంత వరకు ఎవరు పట్టించుకోవట్లేదట, ఎవరికే బుర్రలకి ఎక్కట్లేదు. ఆ టైంలో దావీదు వచ్చాడు. ఎందుకు వచ్చాడు తెలుసా? అర్జెంటుగా గొర్రెలు మేపుకుంటున్న ఆయన్ని పిలిచారట. ఇంటి దగ్గర నుంచి కబురు వచ్చింది. ఏమని కబురు వచ్చిందంటే, బాబు మీ నాన్నగారు పిలుస్తున్నారు అని. ఆ రోజుల్లో వాట్సాప్ లేదులేండి, ఆ రోజుల్లో ఫేస్బుక్ మెసెంజర్ కూడా లేదులేండి. మొత్తం మీద ఏదో వార్తాహరుడు వచ్చి చెప్పాడు, మీ అయ్యి పిలుస్తున్నాడు అని. అడవి నుంచి మరొకరికి గొర్రెలను అప్పగించి బాధ్యతగా మా నాన్న గొర్రెలు జాగ్రత్తగా చూడు అని చెప్పి మరలా వచ్చి నాన్నగారు పిలిచారంట అని గౌరవించిన తండ్రిని గౌరవించి, ఏమీ లేదురా అన్నలో తెగ యుద్ధం చేస్తున్నారు 40 రోజుల నుంచి, మరి అన్నలకు కొంచెం ఎనర్జీకి మరి బలమైన ఫుడ్ కావాలిగా, క్యారేజీలు పట్టుకెళ్ళి అన్నారట. ఎవరిని? ఇటీవల మిలిటరీ ఫుడ్ తినేసి లోపల ఇండోర్ గేమ్స్ ఆడుతున్నారు. ఎక్కడ? గుడారాల్లో. వీళ్ళు చేసే పనికి మిలిటరీ ఫుడ్ సరిపోలేదని మరలా ఏ ఫుడ్ అట ఇంటి దగ్గర నుంచి స్పెషల్ క్యారేజీలు పట్టుకెళ్ళారట. ఎవరు? దావీదు గారే. ఈ క్యారేజీలు ఇలా పట్టుకుని వెళుతూ ఉండగా అవతల నుంచి అరుస్తున్నాడు ఒకడు, వాడే సున్నితి లేని గొలియాతు గాడు. రే ఇశ్రాయేలులారా, మీలో ఒక్కడు లేడా? రాజు ఏమైపోయాడు, సైనికుడు ఏమైపోయాడు? మీరు కనుక ఎవడైనా వస్తే మీ దేహాన్ని ముక్కలుగా నరికి ఆకాశానికి భూమికి ముక్కలుగా ఎదజల్లి పక్షులకి భూ జంతువులకి ఆహారంగా మిమ్మల్ని ఇసిరేస్తారా అంటే మాకు వినబట్టలేదు అన్నారట. ఎవరు? సైనికులు. ఎవరు పట్టించుకుంటే ఆ రోజు దావీదు అన్నట. మధ్యలోకి వచ్చి పెద్దవారు అందరు నిలబడుతూ ఉండగా, అయ్యా ఎవడో ఏదో అంటున్నాడు, దేవుని మాట అంటున్నాడు, అభిషేకింపబడిన ప్రజలను అంటున్నాడు, నాకు రుచికరంగా లేదు, అది నిజమా కాదంటే పెద్దోళ్ళు అని ఉంటారు ఇలా, మాకు వినబడలేదురా, మేము సైలెంట్గా లేము, మాకు వినబడలేనట్టు మేము ఎలా యాక్టింగ్ చేస్తున్నామో నువ్వు కూడా అలా యాక్టింగ్ చేసి వెళ్ళిపో. అది కాదు సారు, ఆడేదో అంటున్నాడు, నాకు పడుతుంది, నాకు రేగుతుంది, నేను వెళతాను, ఒక్కసారి ఆడెవడో నేను చూడాలంటే ఈ పెద్దోళ్ళందరికీ కంగారైపోయి 40 రోజులు జాగ్రత్తగా మెయింటైన్ చేసి నువ్వు వచ్చి రే చూసిరమ్మంటే కాల్చి వచ్చే రకంలో అన్నావు, నువ్వు కుదురుండ్రా అన్నారట. ఎవరు? పెద్దోళ్ళు. అది కాదు సారు, నేను వెళతానంటే వాళ్ళందరూ వచ్చి నువ్వు ఆగరా అన్నారు. ఎవరిని? ఎందుకంటే ఇప్పుడు మాటకి మాట అంటే వాడు వచ్చేసిలో ఉన్నాడు మీదకి. ఎవడు? గొలియాతు గాడు. రే మేమన్నాం అనుకున్నాడు, కన్ఫ్యూజ్లో వచ్చేస్తే ముందు మమ్మల్ని చంపేస్తాడు. కమిట్ అయ్యి వచ్చాము ఇంటికాడ, ఈ వీక్లోనే వచ్చేస్తా ఉన్నాం, మేము వెళ్ళిపోతామని చెప్పాం, ఎన్నో చెప్పాం, నువ్వు ఇలాంటివన్నీ సాగదీకి నాయన నీకు నమస్కారం అని చెప్పారు. మొత్తం మీద ఈడు చెప్పే వినే మాట, ఈ కుర్రగాడు ఎర్రనివాడు, చక్కనివాడు, నేత్రములు గలవాడు, బైబిల్లో రికార్డ్ చేశాడు, రింగులు తలగలిగినవాడు, ఈ అబ్బాయి ఎవరీడు ఇంత ఉత్సాహంగా ఉన్నాడంటే ఆ మాట ఈ మాట, ఆధార్ కార్డు లేదు కానీ ఆ రోజులు అడ్రస్ మాత్రం తెలిసింది, ఈ అబ్బాయి పలానా వారా అబ్బాయి అని. వెంటనే తెలిసిన వెంటనే బాబు నువ్వు పెద్దనివంటగా మీ అబ్బాయి మీ చిన్నోడు అస్సలు ఆగట్లేదు అన్నారు. పెద్ద నేను పిలిచి, ఏరా నాకు తెలుసురా నువ్వు కూతురు లేనోడు అని. ఆయన నేను ఎవరు పంపించారు ఎక్కడికి? నాన్న పంపించాడా? నీ సంగతి తేలుస్తాని దావీదు మీద కల్లెర చేస్తున్నాడట. సిగ్గులేని కార్యం ఏంటి చెప్పనా? గొలియాతుగాడు అన్న మాటలు పౌరుషం రాలేదు కానీ చెప్పండి, క్యారేజీలు తెచ్చిన దావీదు మీద మాత్రం కోపం వచ్చేస్తుందట. దావీదు పెద్ద పట్టించుకోలేదు. ఎందుకు చెప్పనా? మనసులో మాట దావీదు నేను అంటున్నాను, అన్నా ఫైట్ నీతో కాదే, నాకు వాడితో. నువ్వు విన్నన్నా నేను పట్టించుకుని, ఎందుకంటే నువ్వు నాకు అన్నవే, నువ్వేమన్నా నేను పట్టించుకుని, ఎందుకంటే నువ్వు ఎంత కాదన్నా నీకు నేను నచ్చకపోయినా నాకు నువ్వు అన్నదమ్ములు, నిన్నేమనను. నా ఫైట్ అంతా వాడితో, వాగుతున్న గొంతులో నాలుక లేకుండా చేసేంతవరకు ఇక్కడి నుంచి వెళ్ళనని అలాగ సైలెంట్గా తలదించుకుని అలాగ వెళ్ళిన తర్వాత మళ్ళీ అన్నాడట, రాజుగారు ఎక్కడున్నారు అని అడిగారట. ఎవరు? దావీదు. నువ్వు ఉండరా అంటున్నారు. ఎవరిని? దావీదు గారు. అది కాదు, రాజుగారు ఏమంటున్నారు, ఆయన జీవో కావాలిగా, గవర్నమెంట్ ఆర్డర్, రాజుగారు ఆర్డర్ ఏమిస్తున్నారు, ఆయన ఏం చెబుతున్నారంటే ఏమీ లేదు, సగ రాజ్యము వాళ్ళ అమ్మాయిని ఇచ్చేస్తానన్నాడట. స్టాండ్లో నిలవడం అని చెప్పి అన్నాడు. ఎవరు?
దావీదు అదే మాట మీద, తప్పొద్దన్న మాట, అదే మాట మీద ఉండు, నేను వెళతాను వెళ్ళి చెప్పాను. కానీ ఈ సైనికులందరూ కంగారు అయిపోయి, బాబు ఆడెవడో బుడతలు వచ్చాడు, చెప్పినా వింటలేదు, 10th క్లాస్ కూడా అవ్వలేదు అనుకుంటాం, అస్సలు మాట వింటలేదు. ఇదిగో రాజా ఎవడో వచ్చాడు క్యారేజీలు పట్టుకుని, నేను వెళ్ళిపోతాను అంటున్నాడు. ఇదిగో తీసుకొచ్చాడు. ఎవరు అని అడిగితే సౌలును చూసిన వెంటనే సౌలుకి దావీదు కనబడినట్టు అన్నాడ. ఏంటి నువ్వు వెళ్తావా అన్నారట. ఎవరిని? దావీదుని. సౌలు చేసి, అవును సారు నేను వెళ్తా. నీకు అంత ధైర్యం ఏంట్రా అని అడిగారు. సారు నా ప్రొఫైల్ చెప్పమంటారా అన్నాడు. నాకు ఒక రికార్డు ఉంది చెప్పమంటారా అన్నాడు. చెప్పు అన్నారు. రికార్డ్ చెప్తాను, జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి సారు అన్నాడు. ఏంటి? ఒక రోజు తీక్షణమైన దట్టమైన అరణ్యములో గొర్రెలను మేపుచుండగా, భీకరమైన గొర్రెల మందలను మేపుతుండగా, ఆ బంజర భూముల దగ్గర నేను గొర్రెలు మేపుతుండగా, ఒకరోజు సింహము మా మంద మీద దాడి చేసింది. పారిపోయావా అన్నారు. నో, పరిగెట్టించాను. ఏంటి గొర్రెలనా? కాదు, సింహాన్న. నిజమే, మీరింటుంది నిజమే. మరలా వినండి. గొర్రెల మంద మీదకి మృగం దాడి చేసినప్పుడు సింహాన్ని పరిగెట్టించాను. అంత పెద్ద పని ఎందుకు చేసావరంటే, నా మందలోని నా తండ్రి అప్పగించిన గొర్రె పిల్లని అది పట్టుకుని పోతుండగా చూస్తూ ఉండలేకపోయాను. నేను గొర్రె పిల్లను ఛేదించడానికి సింహాన్ని చంపి తిని అన్నాడు. రాజుకి ఏం అర్థం అవట్లేదు, చెమటలు ఎక్కేస్తున్నాయి. ఎవరికి? సింహాన్ని చంపడం ఏంట్రా చిన్నోడా అని చూస్తున్నాడు. ఎవరిని? సింహాన్ని చంపేసా. మీరు నమ్మినా నమ్మకపోయినా సింహాన్ని నేను చంపేశాను. కుర్రోళ్ళందరూ ఉన్నారు కనుక ఒక మాట చెప్తా. యంగ్స్టర్స్, మనకి స్క్రీన్ మీద చంపేస్తారు సింహాలని. స్క్రీన్ ఉంటుందిగా, సిల్వర్ స్క్రీన్ల మీద చంపుతారు సింహాలని, పులుల్ని. ఆ సింహాలను చంపే హీరోల్ని రాత్రి ఒంటరిగా మన ఈదులోకి రమ్మనండి. మన ఈదులోకి మనకు కొన్ని సింహాలు ఉన్నాయి, వాటి పేరు గ్రామ సింహాలు. అదొక్కడ చాలు అయ్యగారికి చెప్పండి, మొత్తం తడిసిపోద్ది. ఏంటి మరి ఈయన హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, ఏ వుడ్ అయినా అదిరిపోద్ది. మన సింహం చాలు. ఏ సింహం? అది స్క్రీన్ మీద. రియల్గా చరిత్రలో నేను అడుగుతున్నాను, రియల్గా చరిత్రలో ఎవడైనా సింహాన్ని కొట్టాడు? పుక్కట పురాణాల్లో ఉన్నారేమో, కానీ నిజముగా సింహాలను కొట్టిన వారు ఉన్నారు బైబిల్ చరిత్రలో. అందులో దావీదు ఒకడు. సింహాన్ని కొట్టాడు. సింహాన్ని దేని కూడా పెద్ద విషయం కాదు, గొర్రె పిల్లని పట్టుకెళ్ళి కొట్టాడు, నాలిక చీరేసాడు అంతే. తర్వాత మరలా కూడా ఒకటి జరిగింది. ఎలుగుబంటి వచ్చిందట. సెకండ్ రికార్డ్ ఇది. ఎలుగుబంటి వచ్చిన వెంటనే ఆ ఎలుగుబంటి ఉన్న లక్షణం ఏంటి తెలుసా? అది పంజాతో కొట్టి దానికి ఒక గుణం ఉంటుంది, దాని బరువు అంతా మీదే వేస్తుంది. ఎలుగుబంటితో ఫైట్ వద్దంటారు అందుకే. ఎందుకంటే దానికి అది ఫైటింగ్ వచ్చినప్పుడు ఒక పద్ధతి ఉంటుంది దానికి. సింహం అన్నా డైరెక్ట్గా వచ్చి గొంతు పట్టుకోవడానికి చూస్తుందేం, కానీ దీనికి పద్ధతి లేదు. అందుకే ఎవడరీడి ఎలుగుబంటిలాగా అంటారు. ఆడికి పద్ధతి ఉండదు, ఆడికి పద్ధతి లేని అందుకే ఎలుగుబంటాడు. ఎలుగుబంటికి ఒక పద్ధతి ఉండదు. దానికి ఉండే గుణం ఏంటి చెప్పిన? ఏదోలా కొట్టేసి దాని పంజాతో ఏదోలా కొట్టి దానికి ఒక గుణం ఉంటుంది, తెచ్చి బరువు అంతా మీదే వేస్తుంది. దానికి ఎంత టన్నులు బరువు ఉంటుందో మీదేసి ఊపిరి జలపకుండా చంపేస్తుంది. దాని గుణం అది. ఇలాంటి ఎలుగుబంటి కూడా ఒకరోజు అట్టుకెళ్ళిపోయిందట గొర్రె పిల్లని. వెంటనే దావీదు ఎలుగుబంటిని చూసి, మనం చదువుకున్న తెలుగు నాంటేల్లో ఉన్నట్టు చచ్చిపోయినట్టు ఊపిరి బిగించుకుని లేడట. మన నాంటేల్లో అలాగే చదువుకున్నాం. చెట్టెక్కేసాడని లేదు, అలా లేదు బైబిల్లో. మరి బైబిల్లో ఏముంది? ఎలుగుబంటికే తిక్కరేగిపోయే సమాధానం చెప్పాడట. ఎలుగుబంటే బెంబేళ్ళు ఎత్తిపోయేలా ఏం చేశాడు? ఎలుగుబంటిని కూడా కొట్టి, ఎలుగుబంటిన టన్నులు బరువున్న అప్పుడు అన్నాడు, రాజా ఇది సరిపోతే ఇంకేమైనా రికార్డ్ చెప్పమంటారా అన్నారు. మరి నువ్వు మైక్ టైసన్ కన్నా కట్టుకున్నావు. ఎవరు మైక్ టైసన్ కొట్టింది? ఎవరిని చెప్పండి? మనుషుల్ని. మైక్ టైసన్ కొట్టింది ఎవరిని చెప్పండి? ఎదుట వ్యక్తుల్ని, ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో మనుషుల్ని. కానీ మైక్ టైసన్ కన్నా ఉక్కు లాంటి మనిషి ఎవరంటే చెప్పండి? దావీదు. నువ్వు ఏళ్ళకి కాదు అభిమానం కూడా. బైబిల్లో ఉన్న భక్తులు చూరు, వీరు ఉక్కు లాంటి మనుషులు. వాళ్ళకి ఆ ఉక్కుతనం, ఆ ఇనుము లక్షణం లేదా ఆ గట్టితనం వారికి ఎలా వచ్చింది? బైబిల్ చెప్తుంది. ఆ రోజు దావీదు చెప్పాడు, సౌలుకి చెప్పాడు. ఏమని చెప్పాడు? దేవరాజా, ఈ గొప్పతనం నాది కాదు. సింహాన్ని జయించినప్పుడు నా కండబలం కాదు,
ఎలుగుబంటిని జయించినప్పుడు నా కండబలం కాదు, మరి ఏంట్రా నీ సీక్రెట్ ఏంటి అని అడిగారు. బూస్ట్ అని కూడా చెప్పలేదు. మనమైతే ఏం చెబుతామండి, బూస్ట్ జీరోలో మా ఎనర్జీ అన్న. డబ్బాలు దాకా ఎనర్జీ రాలేదు, హైట్ పెరగలేదు. మనం ఒక యాడ్ వచ్చిందండి, అరే వేలాడే బాబు ఎన్నాళ్ళు నువ్వు అలా వేలాడుతావు, ఎన్నాళ్ళు నువ్వు అలా వేలాడుతావు, వేలాడే పిల్లల కోసం కాంప్లైంట్ పట్టిన అలాగే ఉన్నారు. అందుకే డ్రిల్ మాస్టర్ అనేవాడు, మా డ్రిల్ మాస్టర్, వీడికి కాంప్లైంట్ దాగానే ఎదగలేదంటే వీడికి రాయి కట్టిన్నారు కింద వేలాడదీసి. బూస్ట్లు కాంప్లైంట్లు ఇవి కాదు బైబిల్లో. ఆ దావీదుకి ఎనర్జీ సీక్రెట్ ఏంటంటే, నా సీక్రెట్ దేవుడు అన్నాడు. గాడ్ ఈజ్ మై సీక్రెట్ అన్నాడు. దేవుడే నా శక్తి, దేవుడే నా బలం, నన్ను సింహం నుంచి విడిపించిన వాడు దేవుడు, ఎలుగుబంటి నుంచి విడిపించిన వాడు దేవుడు. రాజా సింహాన్ని కొట్టినప్పుడు తోడున్న దేవుడు, ఎలుగుబంటిని కొట్టినప్పుడు తోడున్న దేవుడు, ఈ గొల్యాతు గారిని కొడుతున్నప్పుడు కూడా దేవుడు నాకు తోడుంటాడు. వెళ్ళమంటారా వెళ్ళొద్దంటారా డిసైడ్ మీదే, త్వరగా చెప్పేయండి అన్నాడు. ఇంకా ఆగలేకపోయాడు సౌలు. ఒరే నీ రికార్డులో ఉన్నప్పుడు మేము ఆపం, అర్జెంటుగా నాకు అవసరాలు వేసేయండి అన్నాడు. ఎవరు? సౌలు. ఇలా చూసుకున్నాడు, సైజులు సరిపోలేదు. రాజా మీరు కొంచెం హైటు వెయిట్ కొంచెం ఉదరం ఎక్కువ ఉందనుకుంటా, మ్యాచ్ అవ్వట్లేదు. అది 39, అదే దావీదు చెప్తే, లేదా 32 రాజా మీద బాగా పొడవుగా ఉన్నది. ఏంటి ఏదైతే ఉందో కవచం సెట్ అవ్వట్లేదు, రాజా తీసే. సౌలు కానీ వీళ్ళందరూ అనుకుంటే బాగా తెక్కలలో ఉంది అనుకుంటారు. ఎవరిని? దావీదు. మరి ఏం తీసుకెళ్తారంటే, ఏమీ తీసుకెళ్ళను రాజా, వెళతాను పంపించండి, నన్ను అలా ఫ్రీగా వదిలేయండి అన్నాడు. వెళ్ళిపోయాడు. ఆడు డాలు ఈటే కత్తే రెడీగా పట్టుకుని డైలాగులు మీద డైలాగులు కొట్టు, ఒక భారీ మంత్రం డైలాగ్ కొట్టాడు. ఆ మంత్రం డైలాగ్ ఏంటి చెప్పిన, మా దేవతల ఆన అన్నాడు. ఆడు వచ్చేవాడు తినంగా వస్తే బాగుండు. ఇప్పుడు వాళ్ళ గాడ్స్ కూడా చూడండి, వాళ్ళ దేవతలు కూడా మాయే దేవుళ్ళు అని చెప్పుకోవడానికి డైలాగ్ చెప్తున్నాడు. ఇప్పుడు ఆడు మామూలుగా గొడవకు వస్తే రమ్మని ఆడు ఏమని చెప్పినా, నా దేవుళ్ళు ఉన్నారు, నా దేవతల ఆన, ఈరోజు మీ దేవుడో మా దేవుడో తేలిపోవాలి. మీ దేవుని పక్షాన నువ్వు, నా దేవీ దేవతల పక్షాన నేను, నా విలవేల్పు కులదైవ పక్షాన నేను వస్తున్నాను, నీ దైవ పక్షాన్ని నువ్వు వస్తావంటే దావీదు అన్నాడు, సైన్యముకు అధిపతియగు యెహోవా జయంతో నేను కూడా చెప్తున్నాను, నీకు నెక్స్ట్ మినిట్ లేకుండా నిన్ను ముక్కలుగా నరికి పాడేస్తా అన్నాడు. ఎప్పుడైతే ఈ విషయం చెప్తున్నాడు, దావీదు వెళుతూ ఉండగా దావీదు చేతిలో ఏమీ లేదు అన్నాడట. ఆడికి చాలా అగౌరవంగా అనిపించింది. ఎవడికి? గొలియాతుకి. ఒరే యుద్ధానికి ఒక సంస్కృతి ఉందిరా అన్నాడు. కనీసం కత్తి ఉండాలి, డాల్ ఉండాలి, కనీసం రారా, మరీ నన్ను అంత సీపుగా తీసిపాడే కన్నాడు. ఎవరిని? ఒరే కనీసం నన్ను గొప్పని నువ్వు కొట్టావలే తర్వాత విషయం, కొన్ని రూల్స్ ఉన్నాయి. కత్తి ఏది, డాల్ ఏది, ఏమీ లేవు. ఏమీ లేకుండా కుక్క మీదకి వచ్చినట్టు కర్రట్టుకు వస్తున్నావు రా అన్నాడు. కుక్కను అనుకుంటున్నావా? బైబిల్లో ఉంది రికార్డులో. కుక్కను అనుకుంటున్నావా అన్నాడు. దావీదు అంటాడు మౌనంలో, కుక్క అనుకోవడం ఏంటి, జీవాధిపతిని తునీకరించిన ఎవడైనా కుక్కతో సమానం అంతే. అనుకోవడం ఏంటి, వచ్చేస్తున్నాను వచ్చే అన్నాడు అంతే. వచ్చేస్తున్నాడు. ఏం పట్టుకుని? చిన్న అది పట్టుకుని వస్తున్నాడు, 5 రాళ్ళు చెప్పండి, ఆ వడిసెలు పట్టుకుని వచ్చాడు. రాళ్ళు ఏడురా అని ఫీల్ అవుతున్నాడు. ఎవడు? సగం మానసికంగా చచ్చిపోయాడు. ఎవరు? గొలియాతుగాడు. సగం మానసికంగా. ఇగో యుద్ధంలో ఒక టెక్నిక్ ఏంటి చెప్పినా, ఎదుటోడికి మనం సరిగా అర్థమైపోవడం, సగం చచ్చిపోతున్నాడు. వాడికి అర్థమవకూడదు అంత ఈజీగా, వీడు యూ ఎలా ఉందని తెలియకూడదు వాడికి. ఎప్పుడైనా డీల్ చేస్తున్నప్పుడు అలానే యుద్ధాలు గారు పోయారు కనుక, మనం దావీదులం కాదుగా, నరికేస్తారు. ఆ కాలం వేరు, ఈ కాలం వేరు. వెళదాం ముందుకి. ఎప్పుడైతే వెళ్ళాడో దావీదు వెళుతూ ఉండగా చూస్తున్నాడు. దావీదు చెబుతున్నాడు, రే నీ పీక నరికి నీ నాలిక తీసి ఆ మాట్లాడుతున్న గొంతులోనికి మట్టి కొట్టేస్తాను, దేవుని మీద ఆన, వచ్చే అన్నాడు. వచ్చేస్తున్నప్పుడు మనకు డౌట్ రావాలి అక్కడ. ఆ డౌట్ ఏంటి చెప్పిన, దావీదు దగ్గర కత్తి లేదు, దావీదు దగ్గర ఏమున్నాయి? రాళ్ళు ఉన్నాయి. దావీదు దగ్గర ఏమి లేదు, ఏమీ లేవు, పదునైన ఆయుధాలు ఏమీ లేవు. మరి నరికేస్తాను ఏంటంటున్నా, నరికేస్తాను అంటున్నావు దావీదు బ్రదరు, నీ దగ్గర కత్తి లేదు కదా అంటే మనకు చెవిలో చెప్తాడు దావీదు, నా దగ్గర కత్తి లేదు కానీ వాడి దగ్గర ఉందిగా అంటాడు. అంటే అది ఎలా అంటే, వాడి కత్తే నా కత్తి, ఎలా? వెయిట్ అండ్ సీ, చూడు అంటాడు.
ఎట్లా చూడు, కంగారు పడక, వాడి కత్తి నా కత్తి అవుద్ది, వాడి కత్తితోనే వాడి తలకాయి నరికేస్తా. అంతేనండి. ఆ ఒక్క ఫైట్తో లైఫ్ టర్న్ అయిపోయింది. ఎవరిది? దావీదు. గొర్రెల్ని కాసే దావీదు మనుష్యుల చేత పొగడబడడం స్టార్ట్ అయ్యాడు. గొర్రెల్ని కాసే దావీదు మనుష్యుల చేత జేజేలు కొట్టించుకోవడం స్టార్ట్ అయ్యాడు. లేదు, దేవుడే స్టార్ట్ చేశాడు. దావీదు మీద ప్రత్యేకమైన కీర్తనలు, దావీదు మీద ప్రత్యేకమైన గాయకులు ఆ రాస్తున్న పాటల్లో ఒక పాట మనకు తెలుసు, సౌలుకు 1000, చెప్పండి, దావీదుకి 10,000. బాధ ఏంటంటే ప్రత్యేకించి లేడీస్ పాడారు ఆ పాట సౌలు విన్నాడు, ఆడికి అస్సలు నచ్చలేదు. సౌలు అన్నాడు, ఎవర్రా ఈ పాట రాసింది? రాజుకి 1000, కూలి పని చేసుకునే దావీదుకి లేదా దాసుడికి 10,000. పాడినోళ్ళు పాడించిన వాళ్ళు సంగతి చూస్తూ ఉంటాడు. లుక్ ఇచ్చాడు వాళ్ళకి. లుక్కుల్లో కూడా చాలా మాటలు ఉంటాయి తెలుసా? మీకు అర్థం కాని ఒక మాట చెప్తాను. ఇప్పుడు క్రిస్టోఫర్ అన్న చూసి నేను, అన్న స్కేల్ అలా వేయకూడదు, ఇలా వేయాలంటే అన్న ఒక లుక్ ఎత్తాడు నాకు. ఆ లుక్కి అర్థం ఏంటి? నువ్వు అందులో తిట్టేమో, నేను ఇందులో తిట్టి నీ పని చూసి, కానీ ఆ లుక్లో అంత అర్థం ఉంటుంది. అంతేగా, ఇప్పుడు లుక్కుల్లో ఆ సూపుల్లో కూడా అంత ఉంటుంది. ఆ రోజు సౌలు అందరికి ఒక లుక్ ఇచ్చాడు. పాడినోళ్ళు పాడించిన వాళ్ళ సంగతి, పొగిడించుకుంటున్నవాడు సంగతి కూడా చూస్తా. ఆ రోజు దావీదు మీద ఆ రోజు నుంచి స్టార్ట్ అయిన విస్సపు సూపు నిలిపేననుంది బైబిల్లో. సంబంధం లేని గొడవ వచ్చి మీద పడిందండి దావీదుకి. అలాంటి టైంలో రాస్తున్నాడు పాటలు. సంబంధం లేని గొడవలు. ఆ రోజు ఎవరో ప్రవక్త అంట, సమూయేలట, సౌలుని వద్దన్నాడట, నువ్వే రాజు అన్నాడట. ప్రజలు, దేవుడు కోరుకుంటున్న మహారాజు ఇశ్రాయేలుని పరిపాలించాల్సింది నువ్వే అని దేవుడు కోరుతున్నాడని అభిషేకం జరిగిందంట. ఆ రోజు మొదలండి దావీదుని పరిగెట్టిస్తూనే ఉన్నారు. తను రాజు అవ్వాలని అనుకోలేదు ఏ రోజు. తను ఏ రోజు సెలబ్రిటీగా ఉండాలని అనుకోలేదు ఏ రోజు. తన గొర్రెల కాస్తూ ఉండాలనుకున్నాడు తప్ప రాజదండం పట్టుకుంటాను ఏ రోజు అనుకోలేదు. చేతికర్రను వదిలి రాజదండం, అరణ్యాన్ని వదిలి అంతఃపురం, గొర్రెలను వదిలి మనుషుల మధ్యకు వచ్చిన ఈ దావీదు చరిత్ర తనకే తెలియకుండా మారిపోయింది. తనకు సంబంధం లేకుండా ఆ పిలుపు వచ్చింది దావీదుకి. ఆ రోజు నుంచి సౌలు తరుముతూనే ఉన్నాడట. ఎందుకో చెప్పనా? ఈ దావీదు నాకు పోటీ లేకుండా చెయ్యాలి, ఈ దావీదు నాకు పోటీ లేకుండా చేయాలి, దాని కొరకు ఏదైనా చేయాలి. ఒకసారి చెప్పాను, మరలా ఒక మాట చెప్పాక ముందుకు పోతాను ఈ కీర్తనలోకి. ఎంత పన్నాగా పన్నాడంటే సౌలు సిగ్గు లేకుండా ఆడపిల్లను అడ్డెట్టుకుని ఆడపిల్ల ద్వారా చంపేద్దాం అనుకున్నాడండి దావీదుని. అంతే, ఎదుర్కోవడం చేతగానోడు ఆడపిల్లను అడ్డు పెట్టుకుని ఆడపిల్లలతో గేమ్స్ ఆడాలనుకున్నాడు. ఆడపిల్లను అడ్డెట్టుకుని తన కూతుర్ని అరేసాడు. ఎవరికి? దావీదుకి. దావీదు ఎలాంటి చెప్పినా ఎర్లకు కూడా గాలం పెడతాడు. ఆ వేసినోడికి వేయించినోడికి కూడా కిక్కదిరిపోయేలా లైన్ వేసాడు. మొత్తం లైన్ చేసి పాడేశాడు. ఏ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. అయినా తరుగుతున్నాడు. దేశం మీద బాధ్యత కన్నా దావీదు మీద ఉగ్రత రోజు రోజుకి సౌలుకి, ఇరుగు పొరుగు వారికి, పెద్దలకి, అధికారులకి చిన్న చూపు స్టార్ట్ అయిపోయింది. వీడుండడం అంత మంచిది కాదు. ఈ లోకం ఎలాంటిదో చెప్పనా? ఈ లోకం ఎంత ప్రేమిస్తుందో అంత త్వరగా మనల్ని చావును కోరుకుని చంపేస్తుంది. ఈ లోకాన్ని నమ్మొద్దు దయచేసి. ఈరోజు పొగిడే నోర్లే చెప్పండి, రేపొద్దున్న మన చావును కోరతాయంటే నమ్మగలరా? యేసుప్రభును పొగిడిన నోర్లే సిలువేసి చంపేశాయి. ఆ రోజు దావీదుని అనేక మంది పొగుడుతున్నప్పుడు ఈయనకి ఫేమ్ వచ్చేసరికి, ఆ రాజరికపు పిలుపు వచ్చేసరికి అనేక మంది యవనస్తుడి మీదకి తిరగబడిపోయారట. అలా పరిగెడుతూ ఒకరోజు ఆగిపోయాడు. ఇంక నేను పరిగెట్టను అని పరిగెట్టాడు. చాలా కాలం పరిగెట్టాడు. ఒకరోజు ఆగిపోయి అప్పుడు పాట రాస్తున్నాడు. ఆ పాట ఏమని రాస్తున్నాడో ఇప్పుడు చదువుదాం. ఇది దీని బ్యాక్గ్రౌండ్. 11వ కీర్తన మొదటి వచనం, యెహోవా చరణ చొచ్చి ఉన్నాను. ఏంటట? యెహోవా చరణ చొచ్చి ఉన్నాను. యెహోవా చరణ అంటే నేను దేవుని మీద ఆనుకొని ఉన్నాను.
నేను ఇక పరిగెట్టను, నేను ఎక్కడికి పోను, నేను దేవుని చెరణ జొచ్చి ఉన్నాను, నేను దేవుని మీద ఉన్నానంటే వాళ్ళు అన్నారట, లేదు లేదు, పక్షివలే నీ కొండకి పారు పొమ్మని అపోజిషన్ వార్త క్లోజ్ సర్కిల్ చెప్తుందట. మీకు అర్థమవుతుందో లేదో, మన లైఫ్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. మన జీవితంలో కూడా సౌలు లాంటి వారు ఉంటారు, మనల్ని ఎంటాడేసేవారు ఉంటారు, మన జీవితాన్ని చిందరవందర చేసి మనల్ని ఏదోలా నాశనం చేయాలన్న వారు ఎదురు చూస్తూ ఉంటారు. వారు మన బంధువులే కావచ్చు, మన స్నేహితులే కావచ్చు, మన తోటి విశ్వాసులే కావచ్చు, మనతో ఉన్న కలిసి చదువుకుంటున్న వారే కావచ్చు, ఎవరో ఒకరు మన లైఫ్లో ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళందరూ దావీదుని ఎలా కొట్టేయాలని చూస్తున్నారట. దావీదుకి చెబుతున్నారు సలహా ఇచ్చి, చదువుదాం. యెహోవా చెరణ చొచ్చి ఉన్నానని దావీదంటే వీళ్ళు అన్నారట, ఏమి చొచ్చి ఉన్నావు, ఇక్కడ ఉండడం నీకు మంచిది కాదు. పక్షి వలె కొండకి పారిపో, అంటే పక్షి ఎలా అయితే దూరముగా పారిపోద్దో, ఎవరికి అందకుండా దూరముగా ఎగిరిపో అన్నారు. సలహా ఇస్తున్నారు ఎవరికి? దావీదుకి. ఈ కూరులైన మనుషుల మధ్య ఉండే కన్నా పక్షిలాగా దూరంగా పారిపోని మీరు నాతో చెప్పుటయ్యేలా. కిందికి, దుష్టులు ఎల్లెక్కి పెట్టి ఉన్నారు, చీకటి యథార్థుల మీద వేయుటకే తమ బాణమును నారియందు సంధి చేసి ఉన్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? యెహోవా తన పరిశుద్ధాలయమున ఆగుదాం. ఏదో లింక్ ఉందో చూడండి, అక్కడ చెప్తున్నాడు. 2 పాయింట్లు మనకి మేజర్గా కీర్తనలో కనబడాలి, లేదా ఆ రచనలో మనం గమనించాలి. అది అందుకే అనుభవాలతో కూడిన పాటలు అని చెప్తున్నాను. ఈ పాటలు వారి జీవితాల అనుభవాల్లో నుంచి ఎవరో అపోజిషన్ ఉన్నారట దావీదుకి, ఎవరో శత్రువర్గం ఉన్నారట, ఎవరో ఇన్ఫర్మేషన్ దావీదుకి తెచ్చారట. వాళ్ళు నిన్ను చంపేయాలని చూస్తున్నారు, వాళ్ళకి బలం ఎక్కువ, వాళ్ళకి నోరు ఎక్కువ, వాళ్ళకి మంద ఎక్కువ, వారిని నిన్ను ఏదో అలా చంపేయాలని చూస్తున్నారు. నీ మేలు కోరి చెప్తున్నావు, ఎక్కడికైనా పక్షిలాగా దూరంగా పారిపో, దూరంగా వెళ్ళిపో. అప్పుడప్పుడు మనకు కూడా సలహాలు ఇస్తారు కదండి గృహిణీలకి, అమ్మ వీళ్ళ మధ్య ఏం పడతావమ్మా, ఏ కోవైటో దుబాయో చెప్పండి, ఏసా పాస్పోర్ట్ తీసుకుని వెళ్ళిపో అమ్మ, అక్కడన్నా సుఖంగా ఉండంటారు. నేను చెప్తున్నాను, నువ్వు నిజముగా దేవుణ్ణి నమ్మే బిడ్డవైతే నువ్వెక్కడున్నావో అక్కడే ఉండవు. నువ్వు నిజముగా దేవుని విశ్వసించే వ్యక్తివైతే, ఈరోజు దావీదు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన చెబుతున్నాడు చూడండి, దుష్టులు ఇల్లు ఎక్కుపెట్టిన చీకటిలో వారు బాణాలు వేయడానికి యథార్థుల మీద రెడీగా వారు పొంచి ఉన్నా, ఏ క్షణమైనా వేయడానికి ఉన్నా, నేను ఎక్కడికి వెళ్ళను, ఆయన చెరను జొచ్చి ఉన్నాను, ఆయన చెరను చొచ్చి ఉన్నాను. ఈ పల్లవలోనే ఆయన అనుసరిస్తున్నాడు చూడండి. ఆ మొదటి మాటలోనే అంటున్నాడు, ఎవరెన్ని చేసినానంటే వెంటనే 3వ వచనంలో అంటున్నారట, అయ్యో దావీదు నీకేమైనా పిచ్చా అని అడుగుతున్నారు. పునాదులు పాడైపోతే చెప్పండి, నీతిమంతులు ఏమి చేయగలరు? ఆ మాటకు అర్థమేంటి చెప్పండి. పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏమి చేయగలరు? పునాదులంటే ఏవైతే బలమైనవో, ఏవైతే కదల్చబడినవో, ఏవైతే లోకానికి, నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలుగా నిలబడ్డాయో, ఆ జ్యుడిషియల్ ఏదైతే ఉందో న్యాయమే కదిలిపోయింది, చట్టమే కదిలిపోతుంది. న్యాయమే కదిలిపోతే, న్యాయమే అన్యాయమైతే నీతిమంతులు ఎక్కడ నిలబడగలరు? దావీదు. న్యాయం లేదు, జ్యుడిషియల్ అమలు చేసేవారు లేరు, అసలు నీతిమంతుకి రక్షణ లేదు. పునాదులు కదిలిపోతే నీతిమంతులు ఏం చేయగలరు? ఈ లోకం అలాగే ఉంది దావీదు. నీతిమంతులు ఏమీ చేయలేరు, పునాదులు కదిలిపోతున్నాయి. ప్రతి విశ్వాసకి దావీదు ద్వారా మనకు చెప్తున్న గుర్తుంచుకోవాల్సిన మాట, మనకు తెలియకుండా అప్పుడప్పుడు మన జీవితంలో పునాదులు చెప్పండి కదిలిపోతాయి. అప్పుడు మనకు అనిపించే మాట ఏంటి చెప్పిన, నా లైఫ్కి ఇక మీనింగ్ లేదా, చావేనా అనిపిస్తుంది. అప్పుడప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక టైంలో వస్తుందండి ఇది. అప్పుడప్పుడు మన జీవితంలో మన హోప్స్ అన్నీ పోతాయి, ఇక ఏ ఆధారం, ఏ నిరీక్షణ లేదు, ఇక అయిపోయాం, పునాదులు కదిలిపోయాయి, ఇక ఏ ఆధారం లేదు, న్యాయము జరగదు. విశ్వాసికి పెద్ద ప్రశ్న ఏంటంటే, పునాదులే కదిలిపోతే నేనేమైపోవాలి? మీరు న్యూస్ ఫాలో అవుతారు లేదు, కానీ ఒక మాట నేను చెప్తాను, మీరు గుర్తించండి.
జ్యుడిషియల్ సరిగా అమలు జరగట్లేదని లాయర్లే ధర్నా చేశారు. తెలుసా మన దేశంలో? మీరు చూసారో లేదో? లాయర్లు, చట్టాన్ని అమలు చేయాల్సిన లాయర్లే రోడ్డెక్కి ధర్నా చేస్తున్నారంటే ఈ చట్టమే కదిలిపోతే నీతిమంతులకి రక్షణ ఎక్కడ చెప్పండి? నోరున్నవాడిదే చట్టం, బలం ఉన్నవాడిదే చట్టం, అధికారం ఉన్నవాడిదే చట్టం. చట్టమే వాడికి చుట్టమైపోతే, దుష్టుడికి చుట్టంలా వెనకాల తిరిగితే నీతిమంతుడు దావీదు ఏం చేయగలవయ్యా? ఈ టైంలో నువ్వు ఎక్కడ ఉండడం మంచిది కాదు. అందుకే నీకు సజెషన్ ఇస్తున్నావు, పక్షిలాగా ఎక్కడికైనా దూరంగా పారిపో. లేదు, న్యాయం జరగదు, బేస్మెంట్ లేదు, నీకు చెబుతున్నావు, ఎక్కడికైనా వెళ్ళిపో, ఎక్కడికైనా వెళ్ళిపో. ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు నీకు, నీ ప్రాణానికి ప్రమాదం ఉంది దావీదు, నీ మేలు కోరి చెబుతున్నావు, వెళ్ళిపో. మనమైతే ఏమందామండి? అంతేనంటారా? వెళ్ళిపోమంటారా? కువైట్ వెళ్ళిపోనా? దుబాయ్ వెళ్ళిపోనా? లేదా ఎక్కడ సిగ్నల్ లేని ఏరియాకి ఏజెన్సీకి వెళ్ళిపోనా? చెప్పండి, ఎక్కడికి వెళ్ళిపోమంటారు? నేను అడుగుతున్నాను. శ్రమలకు ఎదురెళ్ళకుండా శ్రమలను చూసి పిరికివారుగా చచ్చిపోవాలని కోరుకునే దేవుడు మన దేవుడు కాదు. మన దేవుడు ఎలాంటోడు చెప్పనా? మోయగలిగిన శ్రమలను మన జీవితంలోనికి ఆయనే వెల్కమ్ బోర్డు పెట్టి, టూలోడ్ బోర్డు పెట్టి మరీ పిలుస్తాడట. ఆయన మనం నమ్మాడు. ఆయన నా కొడుకు నా కూతురు ఈ శ్రమను ఎదురిస్తారో చూస్తూ ఉండని సాతానుగాడితోనే సవాల్ చేస్తారంట ఆయన. ఇందాక సహోదరి పాట పాడుతూ యోబు జీవితంలో ఆ రచనలు రాసుకొచ్చారు, చక్కటి లైన్ అది. యోబు జీవితంలో ఏమైంది? యోబుకి సంబంధం లేని కష్టాలు వచ్చి మీద పడ్డాయి. ఏం చేశాడండి దావీదు? వాళ్ళిద్దరూ సవాల్ చేసుకోవడం ఏంటి? దావీదు యోబు పక్షాన దేవుడు మాట్లాడడం ఏంటి? ఆ దెయ్యం సాతానుగాడు వచ్చి నీ కొడుక్కి సెక్యూరిటీ ఇచ్చేవి కనుక అలా ఉన్నాడని సాతానుగాడు సవాల్ చేయడం ఏంటి? దేవుడు అన్న మాట్లాడి చెప్పిన, యోబు నా మనిషి, యోబు నా మనిషి, కష్టమే వచ్చినా, కన్నీరే వచ్చినా, పునాదులు కదిలిపోయినా, కొడుకులు కూతుర్లు ఆవిరైపోయినా నన్ను విడవని యథార్థవంతుడు నా కొడుకు యోబు. వెళతావా? వెళ్ళన్నాడు. మన దేవుడు ఎలా అంటాడు చెప్పిన? శ్రమ వచ్చిన వెంటనే దాక్కుండిపోతావని కోరుకోడు, నిలబడమంటాడు ఆయన. నిలబడు. ఎందుకు నిలబడాలంటే దావీదు చెబుతాడు 4వ వచనంలో. త్వరగా ముగించేద్దాం. 4వ వచనంలో చదువుదాం, 3వ వచనం కంటిన్యూ చేసి చదువుదాం. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఏమర్థమైంది? మరలా నేను చెప్తున్నా, ఒకసారి వినండి. ఎవరో తరుముతున్నారు. ఎవరు తరుముతున్నారో మనకు తెలుసు. ఆపోజిషన్ ఎవరో? సౌలు అధికారులు. ఇక వీరు బయట వారు అందరూ విసపు సూపు దావీదు మీద నిలిపేశారు. పర్టికులర్గా ఒకరని లేదు, దావీదుకి చాలామంది లెక్కలేని మంది శత్రువులు ఉన్నారు. అందులో సున్నతి ఉన్నవారు ఉన్నారు, సున్నతి లేని వారు ఉన్నారు, అందరూ ఉన్నారు. వీళ్ళందరూ తరిమేస్తున్నప్పుడు దగ్గరగా మేలు కోరిన స్నేహితులు అన్నారట, ఫ్రెండ్ నీకు మంచి మాట చెప్తాం, వెళ్ళిపో ఎక్కడికైనా, నువ్వు ఇలా చనిపోవడం మాకు ఇష్టమే, దూరంగా వెళ్ళిపో అంటే వారు చెబుతున్న మాట మరొక మాట, న్యాయం జరగదు దావీదు, పునాదులు పాడైపోయి వెళ్ళిపో. అప్పుడు దావీదు అన్నాడట, ఓ మాట చెబుతాను బ్రదర్స్ వినండి అన్నాడు. ఏంటని అడిగితే దావీదు అంటున్నాడు, చదువుదాం 4:4. యెహోవా తన పరిశుద్ధం ఆలయమందు సింహాసనమందున్నాడు. ఏమని చెప్తున్నాడు? మీకు అర్థమవుతుంది దావీదు గారు ఎలా ఉందో చూడండి. మనం ఎప్పుడు చూసినా ఈ లోకపు దృష్టికోణమే చూస్తామే తప్ప సరి అయిన విశ్వాసి ఈ లోకాన్ని కాదట, ఆయన పైనున్న వాటిని చూస్తాడట. దావీదు ఏం చూస్తున్నాడు తెలుసా? దావీదు అంటున్నాడు, పునాదులు ఇక్కడ కదలొచ్చు, కానీ దేవుడు కూర్చున్న పునాదులు కదిలించగలవాడు ఎవడు అని అడుగుతున్నాడు. చూడండి, నేను ఇక్కడ కూర్చున్న సింహాసనం కదలొచ్చుగాక, కానీ దేవుని సింహాసనాన్ని కదిలించేవాడెవడు? ప్రతి విశ్వాసి గుండెల్లో హృదయంలో ముద్రించుకోవాల్సిన సజీవ సాక్ష్యం ఏంటో తెలుసా? ఎప్పటికీ మన దేవుడు సజీవముగా సింహాసనం మీద కూర్చున్నాడు. నన్ను కదిలించగలరేమో కానీ నేను నమ్మిన దేవుణ్ణి చెప్పండి కదిలించలేరు. నన్ను కదిలించగలుగుతున్నప్పుడు నా దేవుడు కదలను వాడైతే నన్ను కదిలించాలని చూస్తున్నవాడు సంగతి దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. ఎంత బాగా ఆన్సర్ చేస్తున్నాడు చూడండి.
నన్ను ఎక్కడికి పొమ్మంటాడు? ఎంతకాలం పరిగెట్టాలి? ఎంతకాలం ఈ మూర్ఖులకు భయపడాలి? నా పరిస్థితులన్నీ నాకు వ్యతిరేకమైపోయినా, నా పరిస్థితి ఓడిపోయినట్టు కనబడినా, నేను బిక్కుమని బ్రతుకుల్లో చిక్కుల్లో పడిపోయి తిరుగుతున్నా, ఇక ఏ అధికారం నన్ను రక్షించదని నాకు అనిపించినా, ఇక అయిపోయానని అనిపించినా, అయిపోతున్నా, నా దేవుడు సజీవుడు, ఆయన సింహాసనం మీద ఉన్నాడు. ఉంటే ఈ లోకం కదలొచ్చుగాక, కానీ దేవుడు కదిలించేవాడెవడు లేడు, రాలేడు ఎప్పటికంతే. ఏంటి కాన్ఫిడెంట్? ఏంటి గాల్లో దీపం పెడుతున్నావంటే, దావిద గాల్లో దీపం కదా పిచ్చోళ్ళారా, నా దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు. నీకు చెబుతుంటే పరిస్థితులు అర్థమవట్లేదంటే దావీదు అంటాడు, నా విశ్వాసం మీకు అర్థమవట్లేదు అంటాడు. అందుకే భక్తుల మాటల్లో ఒక మాట ఏంటో చెప్పిన, డాక్ట్రిన్స్ కోసం ఫైట్ చేసినప్పుడు 3వ శతాబ్దంలో ఒక భక్తుడు ఎలా అంటాడు, ఆ మాటే మార్టిన్ లూథరన్ గారు కూడా అంటారు. అందరూ తిరగబడి లూథరన్ గారు అన్నారు, లూథరన్ నీకు పిచ్చ, అందరు నీ మీద తిరగబడుతున్నారయ్యా, లోకమే నీకు వ్యతిరేకమైందయ్యా, లోకమే నిన్ను చంపేయాలని చూస్తుందయ్యా అంటే, ఆయన అంటాడు, మహానుభావుడు లూథరన్, ఆయన ఏమంటాడు తెలుసా, లోకం నాకు వ్యతిరేకం అవడం కాదు, నేనే లోకానికి వ్యతిరేకం అంటాడు. లోకం నా మీదకు తిరగబడడం కాదు, నేనే లోకం మీద తిరగబడతాను. ఎందుకో చెప్పనా, నేను నమ్మిన దేవుడు సజీవుడు. దావీదు అంటున్న మాట బలమైన విశ్వాసం అదే. నన్ను కదిలించగలరు, నా పునాదులు కదిలించగలరు, ఇక్కడ న్యాయాన్ని అడ్డగించగలరు, కానీ చెరగని న్యాయం ఒకటి ఉంది, చెరగని చట్టం ఒకటి ఉంది, అది దేవుని చట్టం, దాన్ని ఎవడు కదపలేడు. ఆ ఉన్నవాడు నా పక్షానున్నప్పుడు నన్ను ఎవడు ఏమీ చేయలేడు. మనం బెదిరిపోయి ఎక్కడికి పారిపోవాల్సిన అవసరం లేదు విశ్వాసులారా. ఏ శ్రమ ఉంది అలానే ఉండండి. కవంటాడు, శ్రమ ఎప్పుడు కలకాలం ఉండడానికి దానికి ఆయుష్ లేదట, సంతోషం కూడా కలకాలం ఉండడానికి దానికి ఆయుష్ లేదట. ఏదైనా కొద్ది కాలమే, అది మన ముందే చస్తాది. అనుమతించిన వాడు అంత త్వరగా మన మీద నుంచి తీసివేస్తాడు. మన దేవుడు దావీదు ద్వారా చెబుతున్న మాట, పునాదులు పాడైతే నీతిమంతులు ఏం చేయగలరంటే, ఎస్ మీరు అన్నట్టు పునాదులు పాడైతే నీతిమంతులు ఏం చేయలేరు. కానీ నేను ఒకటి చెప్తా, నేనేమీ చేయలేనేమో కానీ నా దేవుడు చేయగలడు. నేనేమీ చేయలేనేమో కానీ నా దేవుడు చేయగలడు. నా దేవుడు చేయగలడు, సామర్థ్యం కలిగిన వాడు. చూస్తూ ఉండండి, అందరికీ తగిన గుణపాఠం చెబుతాడు. అందుకే మీరు చూడండి, దావీదుని తరిమిన సౌలు పరిగెట్టించి దావీదుని లేకుండా చేయాలని ఎవరు లేకుండా పోయారు? సౌలు లేకుండా పోయారు. మనం కూడా నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటి చెప్పనా, మన ఎదురుంటోళ్ళు పాడైపోవాలి, మన స్నేహితులు పాడైపోవాలి, వాళ్ళు పాడైపోవాలి అంటే వాళ్ళు పాడవరు. చెప్పండి, మనం పాడైపోతాం. ఎదుటోళ్ళు నాశనం అయిపోవాలంటే వారు నాశనం అవ్వరు. చెప్పండి, ఎవరు నాశనం అయిపోతారు? మనమే నాశనం అయిపోతాం. ఒకరిని చూసి మనం అసూయ పడిపోతే ఆడు రోజుకి ఎదిగిపోతాడు, మనం దిగిపోతాం. గుర్తెట్టుకోండి, ఎప్పుడు మనకు కావాల్సింది ఎదుటి వారి మంచిని మనం చెప్పండి కోరాలి. దావీదు ఎంత ఆప్షన్ వచ్చిందో తెలుసు దావీదుకి. నైట్ దావీదుని పరిగెట్టించే గడియలు వచ్చినప్పుడు అలిసిపోయి సౌలు రెస్ట్ తీసుకుంటున్న టైంలో సౌలు దగ్గరికి దావీదు వెళ్ళి తన యొక్క వేసుకున్న వస్త్రాన్ని కట్ చేసి ఉదయాన్ని పంపాడట మెసేజ్, నరికేయాలనుకుంటే రాత్రి నిన్ను నరికేదును. దావీదులో ఉన్న యథార్థత ఏంటో చెప్పనా, శత్రువులు చేతి చిక్కినా నీ మీద దేవుని కరుణుంటే నిన్నేమీ చేయనంటాడు. అంతే. శత్రువుల చేతి చిక్కిన అవకాశాలు పూర్తిగా మనకున్న, మనం ఏమీ అనకుండా ఉన్నప్పుడే మన యథార్థతను దేవుడు చెప్పండి చూస్తాడు. మనం ఎలాంటి వారిని చెప్పినా, అవకాశం వచ్చిన వెంటనే చేతులు మడతడేసి ఇప్పుడు చెప్పరా దొరికావు, దేవుడు నా పక్షాన్ని వచ్చాడు అంట. ఆ డైలాగులు దేవుడికి నచ్చవు, ఆ విధానం దేవుడికి నచ్చదు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చెప్పరా కాదు, ఇప్పుడు క్షమించు. లైఫ్ లాంగ్ నేను గుర్తుపెట్టుకుంటాడు వాడు. వాడు కొట్టినప్పుడు నువ్వు కొట్టడం లెక్క కాదు. దేవుడు చెప్తున్నాడు దావీదు ద్వారా, ఒక విశ్వాసికి, నీ పొరుగు వాడికి, ఎవరైతే నీ నైబర్ ఉన్నాడో వాడితో నీకు ఇబ్బంది వచ్చినప్పుడు దేవుడు మారుస్తున్నాడు విధానం ఆధ్యాత్మిక కోణంలో. ఆ కోణంలో చెప్పేది వాడిని క్షమించి. దావీదులో మనం నేర్చుకోవాల్సిన గొప్ప గుణం ఈ వచనాల్లో, ఈ చిన్ని వచనాల్లో, గొడవ ఎవరికి అప్పగించేస్తున్నాడు చెప్పండి? దేవుడికి. ఇప్పుడు నువ్వు నేను ఈ కీర్తనలో నేర్చుకోవాల్సింది, ఎంత పెద్ద అది చట్టమే కదిలిపోయేంత పెద్ద ఎప్పొత్తైనా, ఎంత పెద్ద నష్టమైనా, మనకు ఉరేసే పరిస్థితులు వచ్చేసినా ఆ గొడవని ఎవరి చేతుల్లో పెట్టేయాలి చెప్పండి? ఓ మాట నేను చెప్పనా,
ఇలా అనొచ్చో లేదో డిపార్ట్మెంట్ లాంగ్వేజ్లో చెప్తా ఒక మాట. మనమేమన్నా చేసామనుకోండి క్రైమ్ అవుద్ది. దేవుడు ఏమన్నా చెప్పాడు అనుకోండి చేసాడని ఎఫ్ఐఆర్ వేయడానికి కూడా ఆధారాలు ఉండవు. అది వ్యవహారం. మనం ఏదన్నా చేస్తే అక్యూజ్డ్ మనం. అదే దేవుడు హ్యాండిల్ చేసాడు అనుకోండి చెప్పండి ఆధారాలు కూడా దొరక. అందుకని ఎప్పుడు చెప్పి ఒక ఎగ్జాంపుల్ మరలా ఈ సందర్భంలో చెప్పి త్వరగా ముగించేస్తాను. ఇక ఒక క్రైస్తవ తల్లి మెడికల్ ఫీల్డ్లో ఉంది. వీళ్ళకి ఈ 2 ఏళ్లలో ఈ మెడికల్ ఫీ గవర్నమెంట్ ఎంప్లాయ్కి ఎవరికైనా ఈ ప్రొఫెషన్ పీరియడ్ అని ఒక పీరియడ్ ఉంటుంది. ఆ 2 ఏళ్ళు ఏ కంప్లైంట్స్ పబ్లిక్ నుంచి రాకూడదు. పబ్లిక్ నుంచి వస్తే ప్రాబ్లం అవుద్ది సర్వీస్కి. ఆ టైంలో వారు చాలా ఓర్చుకుని చేస్తుంటారు. ఈ సహోదరి ఇలా చక్కగా ఆమె ఒక గ్రామాన్ని అప్పగించారు. ఆ గ్రామానికి పోయి వాళ్ళు అప్పుడప్పుడు మనకి మధ్యలోకి వస్తుంటారు చూసారా, వాళ్ళు టెంట్లు వేసి గ్రామానికి వైద్యం చేస్తున్నప్పుడు ఈమె కూడా ఆ సర్వీస్ చేస్తున్నప్పుడు ఈ మెడికల్ ఫీల్డ్లో ఓ తలక మాసిన ప్రెసిడెంట్ ఉన్నాడు అక్కడ ఆ ఊరికి. వీళ్ళకి వయసు ఎదుగుతుంది కానీ ఆ బుద్ధులు మారో కొంతమందికి. అందుకే తెలుగులో సామెత చింత చచ్చినా చెప్పండి వీడికి బాగా పులుపు ఎక్కువ ఉంది. ఎవరికి? ప్రెసిడెంట్కి. వీడు అన్నాడట, ఇదిగో డాక్టర్ అమ్మ రోజు మా ఇంటికి వచ్చిపో, నాకు బీపీ ఎక్కువ ఉంది అన్నాడట. ఆడు వంకర మాటలు అర్థమైనవి ఈవిడికి. అది కాదు పెద్ద అయినా ఎవరు వచ్చినా ఇక్కడికే రావాలి, అది రూల్. అది మా అధికారులు అడిగితే మేము ఏం చెప్తాం అంటే అదంతా కుదరదు, నేను లోకల్ ప్రెసిడెంట్ని, రాకపోతే అంటే ఏంటి ఏదో కంప్లైంట్ రాసేస్తారని. ప్రెసిడెంట్ చెప్తే మరి వెయిట్ ఎక్కువ ఉంటుందిగా, పంచాయతీ ప్రెసిడెంట్. రాకపోతే మరి ఎలా చేస్తావు ఉద్యోగం, నేనే చూస్తాను బెదిరించినప్పుడు బాధపడింది, కృంగిపోయింది. ఎందుకంటే యథార్థమైన విశ్వాసి ఆ సహోదరి ఇంటికాడ వచ్చి బాధపడింది. ఆయన కూడా టీచింగ్ ఫీల్డ్ ఉంటాడు వాళ్ళ యజమాని, ఆయన కూడా బాధపడ్డాడట. ఏమైంది అంత డల్లగా ఉన్నామంటే నిజమైన తల్లులకు ఉండే లక్షణం ఏంటంటే గొప్ప స్త్రీలకి వారి బాధలు బయటికి చెప్పరండి. కొంతమంది వాళ్ళ గుండెల్లో దాచేసుకుంటారు. అన్నను చూడండి ఎంత బాధనా చెప్పదు. అన్న గుండెల్లో దాచుకుని ఆ ముక్కుతూ మూలుగుతూ దేవుని దగ్గర ఏడుస్తుంది. ఈమె కూడా చెప్పలేదు తన భర్త. నిజమైన భర్తలు ఎప్పుడు భార్య చెప్పకపోయినా భార్య ఏదో బాధపడుతుందని గమనిస్తాడు. నిజంగానే భర్త ఏం కూర ఉండవు రెండోసారి తినేస్తాడు. ఈ మధ్యకాలంలో అలాగ అయిపోయారు. నిజమైన భర్త గమనిస్తాడు ఎందుకు అలా డల్లుకున్నా, ఏమైంది, నువ్వు వచ్చినప్పుడు సలాకి ఉండేదానివిగా, ఏం మాట్లాడలేదంటే ఏమి లేదండి, ఎందుకంటే ప్రాబ్లం అవుద్దని. ఆ ప్రాబ్లంలో తన యజమానికి ఏమైనా అవుద్దని అడిగింది. ఆయన అడిగాడు, చెప్పేసింది, ఏమీ లేదండి ప్రెసిడెంట్ గారు చాలా ఇబ్బంది పెడుతున్నారు, అతను కొంచెం కామ వికారంగా మాట్లాడుతున్నాడు అన్నప్పుడు ఆయన అన్నాడు, పోలీస్ కంప్లైంట్ ఇద్దామా అన్నాడు. మనం క్రైస్తవులం కదండి, పోలీస్ కంప్లైంట్లు అవి వద్దులేండి, బాగోదు అంటే మరి ఎలా అన్నాడు. సరే దేవునికి ప్రార్థన చేద్దామండి అని ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఆడు రోజు ఏడిపిస్తున్నాడు, రోజు ఆడికి బీపీ చెక్ చేస్తుంది, రోజు ఏడిపిస్తున్నాడు, లేనిపోని మాటలు మాట్లాడుతున్నాడు. కూతురు వయసు అండి వాడికి, రోజు ఏడిపిస్తున్నాడు. అలా ఏడిపిస్తున్నప్పుడు కొన్ని నెలలు గడిచిపోయింది. ఇలా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు వాళ్ళ ఆయనకి ఈ డాక్టర్ వాళ్ళ ఆయనకి గుర్తొచ్చి అడిగింది ఆమె. ఆయన అడిగాడు, ఏమని అడిగాడంటే, అవును ఏదో ప్రాబ్లం అన్నావు పలానా విలేజ్కి నువ్వు వెళ్తున్నప్పుడు, ఏమైంది అక్కడ ఇంకా ప్రాబ్లం చేస్తున్నాడు ఆ పెద్ద ఆయన అడిగితే, అవునండి మర్చిపోయిన ఆయన ఈ మధ్య కనబడట్లేదు అని అడిగి సాయంత్రం చెప్తాను అంతే. అడిగింది సాయంత్రం వచ్చి చెప్పింది. ఏమని చెప్తుందని చెప్పిన, ఊరని వెళ్ళాడంట అండి, ఇంకా రాలేదంట, ఏమయ్యాడు కూడా ఈ రోజుకి ఎవరికి తెలియదట, అదంటండి అన్నాడు. మన మీదకు వచ్చినప్పుడు కొన్ని గొడవలు ఆయనకి చెబితే మన ఎనిమీస్ ఊరెళ్తారు, ఇంకా రారు. అది నేను చెప్పాలనుకున్నది అదే. వాళ్ళు ఊరెళ్తారు, మనం చేయాల్సిన అవసరం లేదు. గుర్తెట్టుకోండి, కొన్ని విషయాలు ఆయన చేతుల్లో పెట్టి ప్రశాంతంగా నిద్రపోండి. మరో మాట చెప్పిన, మన ఎనిమీస్కి నిద్ర రాదు. మనం కళ్ళలో గుర్తొచ్చేస్తాం, ఆడికి అన్నింటిలో గుర్తొచ్చేస్తాం, ఆడికి ఒకడు ఉన్నాడండి ఆడికి ఎడ్డింగ్ కార్డులో కూడా గుర్తొచ్చేద్దాం, ఆడికి అన్ని విధాలు గుర్తొచ్చాం. ఆడికి అస్సలు సంతోషం. ఒక విషయం చెప్పిన, ఆడు ఇండైరెక్ట్గా మనకు బానిస, మనం తలుసుకోలేకపోతే ఉండలేకపోతున్నాడు. దావీదు జీవితాన్ని చూడండి, ఆ ఎగ్జాంపుల్ చూడండి, మనల్ని ఇబ్బంది పెట్టారు, మనం ఏం చెయ్యొద్దు, కేసు ఆయనకి అప్పచెప్పండి అంతే. ఊరెళ్తారు చెప్పండి, రారు, ఎప్పుడు వస్తారో కూడా తెలియదు, ఉన్నారో లేదో కూడా ఎవరికి తెలియదు. అందరికీ ఇలాగే జరుగుతుందని కాదులేండి, ఒక్కొక్కరికి ఒక స్టైల్. ఎందుకంటే ఆయన అంత ఒకే స్టైల్లో ఉండదు. దావీదు అంటున్నాడు, నేను దేవునికి నా వ్యాధ్యము అప్పగించుచున్నాను.
నా దేవునికి నా వ్యాజ్యం అప్పగిస్తున్నాను, ఆయనే చూసుకుంటానని చెబుతానంటున్నాడు. యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. సింహాసనం అంటే ఆకాశం పైన సింహాసనం మీద కూర్చున్నట్టు. దాని అర్థం ఏంటి? జడ్జిమెంట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆయన రెడీగా ఉన్నాడు. ఆయన నరులను కళ్ళారా చూస్తున్నాడు. తన కనుదృష్టి ఆయన వారిని పరిశీలించుచున్నాడు. మనకు అర్థం కాని మాట ఏంటి చెప్పిన, నా దేవుడు నా గొడవలు ఎందుకు పట్టించుకోవట్లేదని అప్పుడప్పుడు అమాయకంగా మాట్లాడతాం. బైబిల్లో దావీదు గారు దేవుడు అంటున్నాడు, ఆయన పట్టించుకుంటున్నాడు. ఆయన ప్రతీదీ పరిశీలిస్తున్నాడు. నీ సంసార గొడవలు మొదలుకొని నీ ఎక్కడెక్కడ గొడవలు ఉన్నాయో ప్రతి విషయాన్ని ఆయన రికార్డ్ చేస్తాడట, పరిశీలన చేస్తాడట. ఆయన బైబిల్లో ఉన్న మాట, ఆయన వాయిదాలు వేయడట. ఏ రోజు అమలు చేయాలని తెలుసట, అప్పటి వరకు టైం ఇస్తాడు. దావీదు అదే అంటున్నాడు, ఆయన చూస్తున్నాడు. మనకు అర్థం కాని మాట ఏంటంటే, నా గొడవలకి ఇంకా సమాధానం రావట్లేదటని మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మనం అనుకున్నప్పుడు సమాధానం రాదు, చెప్పండి. ఆయన అనుకున్నప్పుడు వస్తుంది. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ వస్తుంది. పక్కా విశ్వాసం ఏంటంటే, న్యాయము దేవుడు ఖచ్చితముగా తీరుస్తుంది. అది ఎప్పుడు అన్నది నాకు తెలియదు. విశ్వాస గుండెల్లో ఉండాల్సిన మాట అని చెప్పిన, నేను ఏమైపోయినా, నా పరిస్థితులు నన్ను బిగించేసిన ఆయన చూస్తున్నాడు. మీకు బైబిల్ చదివే అలవాటు ఉంటే ఒక మాట నేను చెప్తాను. విలాప వాక్యాలు ఉంటుంది బైబిల్లో. విలాపం అంటే ఏంటండి? సెంటిమెంట్ సాంగేనా? ఏడుస్తున్నాడు. విలాప వాక్యాలు రాసిన రైటర్ ఎవరు? యెర్మియా గారు విలాప వాక్యాలు రాస్తున్నప్పుడు మీరు గమనించారు లేదు, 3వ అధ్యాయం 22 నుండి 26 వరకు విచిత్రమైన వచనాలు ఉంటాయండి. అక్కడ అంటున్న మాటల్లో ఒక మాట ఏంటో తెలుసు, మీరు ఇంటికి వెళ్ళిన చదవండి, టైం అయిపోయింది. అక్కడ అంటున్న మాట ఏంటో చెప్పిన, చిత్రమైన దృశ్యం యెర్మియా చుట్టూ అలుముకుందట. చిత్రమైన దృశ్యం ఏంటో చెప్పిన, యెరూషలేము పునాదులు కదిలిపోయాయి, యెరూషలేము గోడలు రోజు రోజుకి తగలడిపోతున్నాయి, నీతిమంతులను చంపేస్తున్నారు. యెర్మియా పిల్లల్ని, మనవళ్ళు ఎవరైతే ఆయన బంధువర్గం ఉన్నారో వాళ్ళందరినీ చంపేస్తున్నారు. రాజులు ఎగిరిపోయారు. బబులోను, మాదీయులు వీళ్ళందరూ దండయాత్రలు బాహాటంగా కనబడుతున్నాయి. యెరూషలేము ఏదైతే ఉందో నేలమట్టానికి వంచేశారట. యెర్మియాకి ఆప్తులు, బంధువులు, స్నేహితులు అందరూ ఎగిరిపోయారట. ఆ టైములో దావీదు ఏమన్నాడో తెలుసా? క్షమించండి, యెర్మియా విలాప వాక్యాలు రాస్తూ ఏమన్నాడో తెలుసా? ఎంతైనా నా దేవుడు నమ్మదగినవాడు. అదేంటి? ఏటో పక్క నీ యెరూషలేము సిటీ పడిపోతున్నప్పుడు, నీ వర్గాన్ని చంపేస్తున్నప్పుడు, నీ పిల్లలు, మనవళ్ళు ఎవరైతే ఈ వరసైన వారు ఉన్నారో వీళ్ళందరూ చంపబడుతున్నప్పుడు, ప్రజలు ముక్కలుగా తునాతునకలై అభిషక్తుడే ఎగిరిపోయినప్పుడు, రాజే లేనిపోయినప్పుడు ఇంకా దేవుడు అంటే యెర్మియా అంటాడు, ఇంకా దేవుడే. ఎన్ని జరిగిపోయినా దేవుడే. ఆయన అనుమతిస్తున్నాడంటే ఆయన జడ్జిమెంట్ ఏదో ఉంది. నేను ఎదురు మాట్లాడినాను. శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, పునాదులే కదిలిపోయినా, నా లైఫ్ అయిపోయిందని నా చుట్టూ ఎటకారం చేసినా, నన్ను ఎవరు ఏమన్నా, చావు నా దగ్గరకు వచ్చి అది కూడా నన్ను ఎక్కిరించిన, నా స్నేహితులు నువ్వు అయిపోయావురా అని నన్ను గిచ్చేసిన, ఎవరేమన్నా నా దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. యెహెజ్కేలు కూడా అంటాడండి, చుట్టూ పరిస్థితులు ఘోరంగా, న్యాయము, లంచాలకు ఎగుబడి, వ్యభిచారం రోజు రోజుకు పెరిగిపోయినప్పుడు యెహెజ్కేలుకి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. యెహెజ్కేలు అంటాడు, దేవుడు గొప్పవాడు అంటే. ఇదేంటి ఈ ప్రశ్నల మధ్య, ఈ తిక్కల వాతావరణం మధ్య దేవుడు గొప్పవాడేంటి? భక్తుల నోటేంటి చెప్పిన, పరిస్థితులు మనకు అనుకూలం లేకపోయినా దేవుడే చెప్పండి గొప్పవాడు. దావీదు అంటున్నది అదే, పక్షి వలె నేను ఎక్కడికి పరిగెట్టను, నేనుంటా ఆయన చరణ జొచ్చి ఉన్నా. ఆ ఉన్నవాడు ఆ రోజున్నాడు, ఆ ఉన్నవాడు నిన్నున్నాడు, ఆ ఉన్నవాడు నేడున్నాడు, ఆ ఉన్నవాడు రేపుంటాడు, ఉన్నవాడు ఎప్పుడు ఉంటాడు గనక నేను ఎక్కడికి వెళ్ళను, ఎక్కడే ఉంటానన్నాడు. ఆయన చరణ జొచ్చి ఉన్నా, నేను ఎక్కడికి వెళ్ళను. ఆయన నన్ను చూస్తున్నాడు, నరులు ఏం చేస్తున్నాడో గమనిస్తున్నాడు, ప్రతిదీ ఆయన తూకమేస్తాడు. యెహోవా నీతిమంతుని పరిశీలించును, దుష్టుల బలత్కార శక్తులను
ఆయనకు అసహ్యులు, దుష్టుల మీద ఆయన ఉరుములు కురిపించును, అగ్ని గంధకములు వడగాలియు వారికి పానీయ భాగములు. అది ఎప్పుడు అవుతుందో నాకు తెలియదు, కానీ పక్కా అవుతుంది. అది ఎప్పుడు అవుతుందో తెలియదు. సౌలు ఎంతకాలం పరిగెట్టిస్తాడో పరిగెట్టించనివ్వండి, ఎంతకాలం తరిమేస్తారో తరిమినివ్వండి, ఎంతకాలం నన్ను పొడి చేయాలనుకుంటారో పొడి చేయనివ్వండి, ఎంతకాలం ఏమవుతుందో చేయనివ్వండి. కానీ నేను ఒకటి నేర్చుకున్నాను ఆయన దగ్గర, నేను కాముగా ఉంటా, రికార్డ్ అంతా ఆయన చేతుల్లో పెడతా, నా కేసుని ఆయన డీల్ చేస్తాడు అన్నాడు. ఈ నమ్మకం ఉంటే ఈ కీర్తనలు ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ఈ అనుభవంలోంచి, ఈ అనుభవ కీర్తనలోంచి, గుణపాఠంలో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి చెప్పిన, ఎంత పెద్ద శ్రమ వచ్చినా, ఎంత పెద్ద ఇబ్బంది వచ్చినా, గృహిణీలుగా మీ అత్తలే మీ మీద పగబెట్టేసిన, నీ భర్తే నిన్ను పట్టించుకోకపోయినా, నీ బంధువర్గమే, నీ తమ్ముడే, నీ అన్నే, నీ సహోదరుడైన నిన్నే నిన్ను పొడి చేయాలని చూసిన, నీ స్నేహితులే నిలువెల్లా నిన్ను ముంచేసిన, నిన్ను ఎవరేం చేసేసినా, నీ జీవితం నీ మీదకే రోగమే ఎగబడి ఎక్కిరించిన, యెహోవా శరణజొచ్చి ఉన్నాను, అంతేక ఆయనతో ఉన్నాను, ఆయన నాతో ఉన్నాడు. నేను కదిలింపబడిన క్రొత్త నిబంధనలో కూడా మనకిచ్చిన గొప్ప కితాబు లాంటి వాగ్దానం ఏంటో చెప్పిన, సదాకాలము మీతో నేను ఉంటాను. ఆ రోజున్న దేవుడు అక్కడ ఉండడమే కాదు, ఎక్కడుంటాడు, నీ శ్రమలో ఉంటాడు, నీ ఇబ్బందులో ఉంటాడు. ఇంకేం కావాలి మనకి చెప్పండి. మనం అనుకుంటాం మనకు వెంటనే జరిగిపోవాలన్నీ, కానీ బైబిల్ అంటుంది, నువ్వు అనుకున్నప్పుడు కాదు, నేను అనుకున్నప్పుడు జరుగుద్ది. ఎదురు చూడు, నిరీక్షణతో చూడు. అదే చెబుతున్నాడు 6వ వచనంలో. ముగించేద్దాం 6వ వచనం. దుష్టుల మీద ఆయన ఉరులు గురిపించును, అగ్నిగంధకములు వడగాలియు వారికి పానీయ భాగమగును. చూసారా, దుష్టుల సంగతి ఆయన చూసుకుంటాడు. మరి నువ్వేం చేస్తావు దావీదంటే, ఆ 3-4 కీర్తనలు అంటాడు, నేను ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటా అన్నాడు. ఏం చేస్తాడట? రెస్ట్. నేను ప్రశాంతంగా నిద్రపోతాను. దేవుడు ఇచ్చిన గొప్ప బహుమానాల్లో ఒక బహుమానం ఏంటో చెప్పనా, పరిస్థితులు ఎలా ఉన్న టైంకి తినేసి చెప్పండి, రెస్ట్ తీసుకోవడం. నీకు రెస్ట్ లేకుండా కలలో కూడా వాళ్ళు గుర్తొచ్చేస్తున్నారంటే నీకు విశ్వాసం లేదు, భ్రష్టుడివి, గుర్తెట్టుకో. నీ పరిస్థితులు ఎలా ఉన్నా ఆయన నమ్ము, నువ్వు రెస్ట్లోకి వెళ్ళిపో, అంతే. ఇక పేతురు గారిని రేపో మాపో చంపేద్దామని సెరసాల్లో పెడితే గుర్రెట్టి నిద్రపోయేటట్టు ఎవరు? మనమైతే ఏం చేద్దాం, రేపు అనగానే ఈరోజు చచ్చిపోదాం. చచ్చిపోవాలి మనం. రేపు యాకోబుని చంపేశారు అప్పటికే కత్తితో. ఇక రేపు పండగ టైంలో ఆ హెరోదు అన్నవాడు పేతురుని చంపడానికి రెడీ పెడితే, పేతురు గారు లోపల ఆ సెరసాలు చాలా భయంకరమైన చరిత్రలో, ఆ లోపల ఆ చిన్న చిన్న నల్లులు, ఆ జలగులు, ఆ చిత్తడి జైలు మధ్య పేతురుని పెట్టేస్తే, పేతురు గారి కాళ్ళకి బండేసి బిగించేస్తే లోపల ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రశాంతంగా ఎంత నిద్రపోయి చెప్పినా దేవదూత వచ్చి లేపినా కలనుకుంటున్నాడట. విశ్వాసులు ఎలా ఉంటారు చెప్పినా, పునాదులు కదిలిపోయినా, లోకమే తెగరబడిపోయినా, అమలాపురం అంటడిపోయినా, అదే తగులుతుందిగా, ఏమైపోయినా నా దేవుడు సజీవుడు, ఆయన సింహాసనం మీద ఉన్నాడు, ఆయన చెప్పండి చూసుకుంటాడు. దావీదు నీకు నాకు ఇస్తున్న భరోసా, విశ్వాసపు కళ్ళద్దాల్లోంచి చూడు తప్ప మన కళ్ళద్దాల్లో నుంచి లోకాన్ని చూసాము, బెదిరిపోయి ముందే సూసైడ్ చేసుకుని చచ్చిపోతాం. అందుకే కీర్తన భలే కీర్తన అండి. ఈ కీర్తన మనం పట్టించుకోము. మనం ఈ ఒక కీర్తన ఎలా ఉంటే ఈ కీర్తనలన్నీ చదివితే, అందుకే బైబిల్కి హృదయం ఉంటే, ఆ హృదయ స్పందన సంగీతం అయితే అది బైబిల్ కీర్తనలు అవుతుంది అన్నాడు కవి. ఆ హృదయంలో ఎంత ఓదార్పు మనకుంటే ఇలాంటి కీర్తనలు నిర్లక్ష్యం చేయకండి, చదువుతాం. ఈ సినిమా పాటలు చెత్త ఇవన్నీ కాదండి, ఈ కీర్తనలు చదవండి. ఇవి మనకు పాఠాలు. సినిమా పాటలు ఏమి నేర్పుతాయండి? ఘంటసాల దగ్గర నుంచి నేర్పింది ఏంటంటే పిట్టల సాంగ్లే కదండి మనకు నేర్పింది. ఘంటసాల గారి పాట ఏంటండి? ముగించేస్తానులేండి. ప్రసంగికులకు ఒక టెక్నిక్ ఉంటుందట, ప్రసంగం అంతట్లో నచ్చే మాట ఏంటి చెప్పనా, ముగించేస్తాను మాట నచ్చుతుందట. ఏ మాట? అదో టెక్నిక్. అది నిజంగానే ముగించేస్తాను, మీ మీద ఒట్టు, నిజంగానే ముగించేస్తాను, అయిపోయింది. మళ్ళీ ఇది ఒక తిక్కల ప్రశ్న అడుగుతారు, థియలాజికల్ క్వశ్చన్లో, ఏదో ఒట్టేయకూడదండి. ఒట్టేయొద్దని బైబిల్లో లేదు. నువ్వు మాట మీద నిలబడే వ్యవహారం కాదు కనుక ఒట్టేయద్దు అన్నాడు ఆయన. ఒకవేళ అడిగితే క్రొత్త నిబంధనలో మాట ఇవ్వు, మాట ఇచ్చే ముందు నిలబడదంటే ఇవ్వు. అది మా ఒట్టే చెబుతున్నా, ముగించేస్తా. విషయం మనం ముందుకెళ్తున్నప్పుడు అక్కడ రాయబడిన విషయం చూడండి.
ఘంటసాల దగ్గర నుంచి సినిమా సాంగ్లు మనకి ఏం నేర్పించండి? ఘంటసాల గారు కానీ ఆ రచనలో కానీ మీరు చూడండి, ఏం ఉసిపోక ఈ కవులు ఎక్కడికి వెళ్తారంట, ఎలా రాశారు సార్ మీరు పాటని సీరియస్గా ఎలా నోసుల దగ్గర అదే మూతుల దగ్గర మైకులు పెట్టేస్తే అలా సీరియస్గా మనకి ఇలా కూర్చుని ఆ టీవీ నైన్లో టీవీలో కూర్చుని ఇలా చైర్ మీద ఇలా తిరిగి సీరియస్గా మనం చెప్తున్నాం. మేము ఆ రోజుల్లో ఆ పాట ఎలా రాసామంటే, ఆ టైంలో మేము అలా వెళ్తున్నప్పుడు గోదావరి గట్టుకు వెళ్ళాం, గట్టు దగ్గర కూర్చున్నప్పుడు ఏమైంది సార్ అంటే, అలా చూస్తూ ఉండగా గోదావరి గట్టు మీద చెప్పండి ఏం కనబడదు మీకు తెలుసు? చెట్టు కనబడింది. చెట్టు మీద ఇంకేం కనబడదు? పెట్ట కనబడింది. పెట్ట మీద అంటే ఆ పెట్టకు ఒక హృదయం ఉంది, ఆ హృదయంలో ఏముందని అనుకున్నాను, అప్పుడు వచ్చింది ఆ పాట అనగానే. సార్ వాటే రైటర్ సార్ మీరు అంటాం. మనకు రూపకలంకారం ఏంటి చెప్పనా? ఆ చెట్టు మీద ఉన్న పెట్ట కాదు, అది ఏ పెట్టో మనకు బాగా తెలుసు. ఆ రోజు నుంచి ఈ కందిరీగల పెట్టల కోసం రాశారు తప్ప మన బతుకుల కోసం రాసినోడు ఎవడైనా ఉన్నాడా? రాయడం రాదు. ఈ లోకపు కవులు మనల్ని పాడు చేయడానికి తప్ప మనల్ని బాగు చేయడానికి కాదు. ఇదిగో ఇక్కడ యథార్థమైన ఆత్మపూర్ణమైన కవులు ఉన్నారు, ఇవి చదవండి, బాగుపడతారు. ఆ దొంగ పాటలు నమ్మకండి, పాడవుతారు. అక్కడ చెప్పే పాటలు ఎలా ఉంటాయి? గాల్లో తేలినట్టు. ఇదే గాల్లో ఎవడ తేలుతాడండి? న్యూటన్ గ్రావిటీకి వ్యతిరేకం ఆ పాట. గాల్లో తేలినట్టు స్పూన్ టన్ను బరువు అయిపోయింది, మొఖం అయిపోయింది, ఇక రోగం వచ్చింది, గుర్తెట్టుకో. ఏమైపోయింది? ఈ చెత్త లెసన్లన్నీ విన్నాంగా మారకముందు. నా చిన్నప్పుడు ఒక పాట ఉంటుందండి, అది నేను 8th క్లాస్ ఉన్నప్పుడు వచ్చింది. అది గర్ల్ ఫ్రెండ్స్ లేని లైఫ్ వేస్ట్రా, గర్ల్ ఫ్రెండ్ ఉంటే జీవితానికి బూస్ట్రా గడదు గుడ్డ పరస ఖాళీ. ఎవడు చెప్పాడు నీకు? ఎవడు చెప్పాడు? సోది ఇదంతా గుర్తెట్టుకోండి. మనకు భగవంతుడు ఉండాలి, భగవంతుడి జీవితంలో. ఆ భగవంతుడి జీవితంలో మనం తూగుతూ ఉండాలి, ఆనందిస్తూ ఉండాలంటే గుర్తుపెట్టుకోండి, బైబుల్ రచనలు చదవండి. పిల్లలారా, దేవుని కుమారులారా, నా తోటి వయస్కులారా, మీ అందరికి చెప్తున్నాను, బైబుల్ రచనలు చదవండి, మన జీవితాన్ని బాగు చేస్తుంది. దావీదు చూడండి మనకి ఎంత ఇన్స్పిరేషన్గా ఉన్నాడో. చిన్నప్పటి నుంచి రాజు వరకు ఎలా ఎదిగాడో చూడండి. ఎనిమీస్ని కూడా ఎలా వ్యతిరేకించి ఎలా ఆన్సర్ చేస్తున్నాడు చూడండి. దావీదు చెప్పేశాడు, ఆయన ఉన్నాడు, సదాకాలం ఉన్నాడు. అయితే ఒక సూత్రం మనం నేర్చుకోవాలట. అదే దావీదు కీర్తన 116 చివరి వచ్చిన ఇది. దావీదు 116వ కీర్తన 116వ కీర్తన 5-6 వచనాలు. 116వ కీర్తన 5-6 వచనాలు. యెహోవా దయాళుడు, నీతిమంతులు, మన దేవుడు వాత్సల్యము గలవాడు, యెహోవా సాధువులను కాపాడును. సాధువులంటే స్వామీజీలు కాదు, సాధువులంటే అమాయకులు, సాధువులంటే గొడవలకి పోనివారు, సాధువులంటే నెమ్మదస్తులు, సాధువులంటే కామ్ గోయింగ్ పర్సనాలిటీ కలిగిన వాళ్ళు, సాధువులంటే ప్రతీది ఆయనకు అప్పగించేవారు. అంటే దేవుడు ఈ వాక్యంలో మనకేం చెప్తున్నాడు చెప్పనా? నీ జీవితంలో ఎన్ని బరువులు ఒడిదుడుకులున్నా నాకు ఇచ్చే, మీ చింత యావత్తు చెప్పండి నా మీదై, నా చిత్తమేంటో తెలుసుకో. నీ జీవితంలోకి వస్తున్న ప్రతి కష్టాన్ని ఇరిసేసే బాధ్యత నాది. దావీదు రైటర్ రచనలో ఒక మాట ఏంటో తెలుసా? దుష్టుల పళ్ళు ఎరగొట్టువాడువు నీవే అంటాడు ఆయన. శత్రువుల దవడ ఎరగొట్టువాడువు నీవే. ఆయన ఎరగొడితే ఒక లెక్క, మనం ఎరగొడితే చెప్పండి చట్ట ప్రకారం ఒక లెక్క. అందుకే మనం ఏమీ అనొద్దు. ఈ కీర్తన నీకు నాకు ధైర్యం. శత్రువు ఎవరైనా మీకు బ్రాకెట్ ఇస్తున్నాను, ఆ బ్రాకెట్లో మీ ఎనిమి ఎవరో మీరే ఫుల్ చేయండి. ఆ ఫుల్లింగ్ ఎలా అంటే ప్రేయర్ చేయండి. మీ శత్రువులు ఊరెళ్తారో లేకపోతే ఎక్కడికి వెళ్తారో ఆయన చూసుకుంటాడు. ఆ తర్వాత ఇష్టం. నా దేవుడు వాత్సల్యం గలవాడు, సజీవుడు, సింహాసనం మీద ఉన్నాడు. ఆయన సాధువుల విషయంలో చెప్పండి కలగజేసుకుంటాడు. అందుకే క్రొత్త నిబంధన తిమోతి కానీ ఆ పత్రికల్లో కానీ పేతురు పత్రికలు రాస్తున్నప్పుడు కానీ ఆయనను నీతిమంతుల మీద ఆయన కనుదృష్టి ఎప్పుడూ ఉందట. అమాయకులను ఆయన ఎప్పుడూ కాపాడుతుంటాడట. ఆధారం లేక పునాదులు కదిలిపోయిన వారు ఆయన వైపు చూస్తే ఆయన పట్టించుకుంటాడట. పట్టించుకున్నవాడు ఉన్నాడు. దావీదు కాలంలో సింహాసనం మీద ఉన్నాడు, ఈ రోజుకున్నాడు, రేపు ఉంటాడు, ఎప్పుడు ఉంటాడు. నీ దేవుడు దావీదుని కాపాడినవాడు నిన్ను నన్ను కాపాడునుగాక. మీ అందరినీ దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.